ఎంతమంది అనుసరిస్తామో ఎంతమంది అనుసరించమన్నది అది మన చేతుల్లోనున్నది. కాబట్టి అందరికీ కూడా ఇది చాలా అవసరము అని నేను భావిస్తున్నాను. ఈ దినాన్ని మాట్లాడుకునే వాక్య భావం కొరకు లేదా దీని తాత్పర్యం కొరకు గతించిన వారం నేను మరియు మన సహోదరులు రాజారావు గారు ఆయన ఉన్నారు కదా ఇక్కడ, ఇద్దరు మాట్లాడుకుంటున్న సందర్భంలో ఆ మధ్యలో ఈ సంఘటన వచ్చిందనమాట. గతించిన ఆదివారం సాయంత్రం అనుకుంటా ఇద్దరు మాట్లాడుకుంటున్నాం. ఆ మధ్యలో ఈ సందర్భం అలా మాటల్లో వచ్చింది. ఇది అందరికీ తెలియాలి అంటే తెలిసిన విషయమే మరొకసారి నొక్కి ఒక్కాణించినట్లుగా చెప్పబడితే వినేటువంటి అవకాశం ఉండొచ్చు, కొందరైనా అందరూ కాకపోయినా. కాబట్టి ఒకసారి దీన్ని ప్రస్తావన చేస్తే మంచిదేమో అని మా ఇద్దరి మాటల్లో మధ్యలో అది తారసలైందనమాట. సరే సార్, మరి దేవుని చిత్తమైతే వచ్చే వారం దీని గురించి సంఘం ముందు నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను అని చెప్పడం జరిగింది. సో ఆ విషయం ఏంటి అన్నది వాక్యాన్ని బట్టి ఆలోచన చేద్దామండి. ఇది చాలాసార్లు విన్నాం, కాకపోతే ఈ విధంగా ఆలోచన చేసామో లేదో అని నాకు అనిపిస్తోంది. ఒకసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం. ఎఫెసీలు రాసిన పత్రికలో నుంచి 4వ అధ్యాయము. ఎఫెసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు కలిసి ఉన్నాయి. అందులో నేను చదువుతున్నాను, కొంచెం మాత్రం చదువుతాను. ఒకసారి దాన్ని మీరు అందరూ కూడా పరిశీలన చేయాలని కోరుతున్నాను. ఎఫెసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం దగ్గర నుంచి. మనం అందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. మరొకసారి మీకు విషయం ఏంటన్నది జ్ఞాపకం చేస్తున్నాను. మనం అందరమును విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది, ఇక్కడ వరకునే మాట. ఇక్కడ ఉన్నటువంటి సంఘబిడ్డలైనటువంటి మనం అందరం కూడా, అలాగే సార్వత్రిక క్రైస్తవ్యం ఏదైతే ఉందో, అంటే వాక్యాన్ని బట్టి నడిచేటువంటి క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఉద్దేశించి దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే, విశ్వాస విషయంలోనూ మరియు దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఎన్ని విధాలుగా ఉన్నది అని వాక్యం చెప్తుందంటే ఒక్క విధమే. విశ్వాస విషయంలోనూ మరియు దేవుని కుమారుని గురించిన, అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమైతే ఉన్నారో ఆయనే జ్ఞానమై ఉన్నాడు. కొరింథీయులకు పత్రిక రాస్తూ అపోస్తలుడైన పౌలు ప్రభువైన యేసుక్రీస్తు దేవుని శక్తియు మరియు ఆయన జ్ఞానమునే ఉన్నాడు అని చెప్తాడు. అంటే యేసు ప్రభువే జ్ఞానం, యేసు ప్రభువే జ్ఞానం. అయితే బాప్తిసం పొంది క్రైస్తవ్యాన్ని స్వీకరించేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒకే విశ్వాసము మరియు దేవుని వాక్య జ్ఞానము కూడా ఒక్కటై ఉండాలి. అంతే తప్ప విభిన్నమైనటువంటి విధానాలు కలిగి ఉంటే అది దేవుని వాక్య పరిధి కాదు అని దేవుని వాక్యమే చెప్తుంది. ఎందుకనంటే దేవుని వాక్యము మనందరినీ కూడా, అంటే లోకంలో ఉన్నటువంటి మనందరినీ కూడా ఒక్కటి చేసింది. ఎన్నో కుటుంబాలు క్రైస్తవ కుటుంబం అంటే ఒక్కటి కాదు కదా, క్రైస్తవం అంటే ఒకటే. కానీ దీనిలోనికి వచ్చేటువంటి కుటుంబాలు భౌతికంగా ఆలోచన చేస్తే ఇక్కడ ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, ఒక్క కుటుంబం కాదు. కానీ ఈ అన్ని కుటుంబాలు కూడా క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన తర్వాత ఒక కుటుంబం అవుతున్నాయి. అనేక కుటుంబాలు సమ్మేళనమే క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడి ఆ అన్ని సమ్మేళనాలు కలిపితే దేవుని కుటుంబంగా మార్చబడుతుంది. ఏ కుటుంబంగానండి? అంటే ఒక్కటే. ఈ ఒక్కటే అయి ఉన్నటువంటి ఈ కుటుంబంలో, అంటే స్థానికంగా మనం ఉన్నాం, అలాగే వివిధ ప్రాంతాల్లో స్థానిక సంఘాలు అనేకం ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే అనేకమైన క్రీస్తు ప్రభు సంఘాలు ఉంటాయి. ఇలాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సంఘాలన్నీ కూడా ఒకే విశ్వాసము మరియు దేవుని గూర్చినటువంటి జ్ఞానము కూడా ఒకటే విధానంలో, అంటే వాక్య పరిమాణం ఏదైతే ఉందో ఆ ప్రమాణ వాక్యము ఒకే విధానంలో అందరూ కూడా అవలంబించేవారిగా ఉంటే అప్పుడు ఒక్క విశ్వాసాన్నే కొనసాగించేవారిగా ఉంటారు.
అలా కాకుండా వివిధ కోణాల్లో వాక్యాన్ని విభిన్న కోణాల్లో వాక్యాన్ని విభజించేస్తే, అంటే దేవుడు చెప్పినటువంటి ప్రమాణము ఏదైతే ఉందో దానికి వేరువేరుగా అయిపోతే శాఖోపశాఖలుగా విభజింపబడుతుంది తప్ప ఒక్కటిగా మాత్రం ఉండదు. అందుకనే క్రైస్తవ్యంలో మాట్లాడుకునేటప్పుడు ఒక పదం మాట్లాడుతుంటారు, మీ విశ్వాసం మీది మా విశ్వాసం మాది అంటుంటారండి. ఈ పదం చాలా తప్పు. మీ విశ్వాసం మీది మా విశ్వాసం మాది అనేటువంటి పదం లేదు అసలు బైబిల్లో. క్రైస్తవుడు అని అంటేనే ఒక్కటే విశ్వాసమైన ఉంది, ఒకటే విశ్వాసం, విభిన్నమైనటువంటి విశ్వాసాలు లేవు. కాబట్టి మనమందరం కూడా దేవుని కుటుంబంగా కట్టబడిన తర్వాత విశ్వాసంలో ఒక్కటిగానే ఉండాలి, మరియు దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ కూడా ఒక్కటిగానే ఉండాలి అని దేవుని వాక్యం చెబుతుంది. ఇది నా మాటలో మీ మాటలో కాదు. కాబట్టి ఒక్కటిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నటువంటి విధానాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే, సంఘంగా ఉన్నటువంటి మనం అందరం కూడా దేవుడిని అర్థం చేసుకున్న వాళ్ళమే. దేవుడు అంటే మనకు అర్థమైంది, దేవుని ప్రేమ మనకు అర్థమైంది, దేవుడిచ్చే ఆదరణ మనకు అర్థమైంది. అయితే ఇండివిజువల్గా దేవుడిని నేను పొందుకుంటున్నాను అని మనం అనుకుంటున్నాం. అంటే నేను నా కుటుంబము దేవుని భక్తిలో ఉన్నాం అని అనుకుంటున్నాం, మంచిదే. అయితే ఇలా దేవుని విశ్వాసంలో లేదా దేవుని భక్తిలో ఇండివిజువల్గా మన కుటుంబాలు ఉన్నాయనుకునే మనం ఒక్కటే అయ్యున్న దేవుని కుటుంబంలో ఒక్కటిగా ఉండగలుగుతున్నామా అన్నదే ఇక్కడ ప్రశ్న. ఇంతకే పౌలు గారికి ఎంతో సహకరించినటువంటి ఒక స్థానిక సంఘం, పౌలు గారి ప్రతి పనిలోనూ ఆయన ఆరంభం నుంచి ఎంతో సహకరించినటువంటి ఒక సంఘం ఈ లక్షణంలో కొంచెం లోటు కలిగి ఉంది. ఒకసారి మనం దేవుని గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, ఫిలిప్పీలకు పత్రిక రాసిన సందర్భంలో పౌలు 1వ అధ్యాయంలో ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు. 1వ అధ్యాయము 3-6 వచనాలు కలిపి ఉన్నాయి, వాటిని నేను చదివే ప్రయత్నం చేస్తున్నాను. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారే ఉండుట చూచి, సంఘాన్ని అంతటిని ఉద్దేశించి ఈయన మాట్లాడితే ఏమంటాడంటే, మొదటి దినం నుండి, ఏ మొదటి దినం? ఒక వ్యక్తి సంఘానికి కట్టబడినటువంటి మొదటి దినం, ఒక వ్యక్తి లేదా కొందరు వ్యక్తుల సమూహంతో ఆ ఫిలిప్పీ ప్రాంతంలో సంఘం ప్రారంభించబడినటువంటి మొదటి దినం ఏదైనా అనుకో. అక్కడ సంఘం ప్రారంభించబడిన మొదటి దినమైనా కావాలి, లేదా ఒక వ్యక్తి సంఘానికి కట్టబడినటువంటి మొదటి దినమైనా కావాలి. ఏదైనా ఆ మొదటి దినం నుండి ఇది వరకు అంటున్నాడు. అంటే పౌలు వారికి పత్రిక రాసేటువంటి టైం ఏదైతే వచ్చిందో ఆ రోజు వరకు కూడా, ప్రారంభించబడిన దినం నుంచి ఆ పత్రిక రాసే సమయం వచ్చే దినం వరకు కూడా విశ్వాసులు ఎలాగున్నారనంటే, సువార్త విషయంలోనూ మీరు నాతో పాలివారయ్యుండుట చూచి, మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను అన్నాడు. అంటే వీళ్ళు చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఎలా ఉన్నారండి? చాలా సపోర్ట్ చేస్తున్నారంటే సహకరించేవారిగా ఉన్నారు. పౌలుతోటి కలిసి ఉంటున్నారు. ఆ ఫిలిప్పీ సంఘం అంతా కూడా పౌలుతో కలిసి ఉంటున్నారు. మంచిదే. దేవుని పనిలో తోడుగా ఉంటున్నారు, ఇంకా చాలా సంతోషం. అయితే వీళ్ళలో పౌలు కనుగొన్నటువంటి ఒక లోపాన్ని మనం పరిశీలన చేసినప్పుడు 2వ అధ్యాయము ప్రారంభపు వచనంలో ఇలా మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇలా మాట్లాడవలసి వచ్చింది అని అంటే, వాళ్ళు ఇండివిజువల్గా దేవుడి నుంచి మేము అన్నీ పొందుకుంటున్నాం, దేవుడు ఆదరించేవాడు, దేవుడు ప్రేమ చూపేవాడు, దేవుడు అన్ని విధాలా మాకు తోడుగుండేవాడు, వాత్సల్యం పంచేవాడు అని దేవుడిని అర్థం చేసుకున్నాం మనం అందరం కూడా. ఈ సంఘం కూడా దేవుడిని అలా అర్థం చేసుకునే సహాయంగా ఉంటుంది. అయితే అక్కడే పౌలు కనిపెట్టినటువంటి మరో లోపం కూడా మనం ఈ వచనాల దగ్గర పరిశీలన చేయొచ్చు. ఏంటనంటే, నేను చదువుతున్నాను 2వ అధ్యాయము 1వ వచనంలో, కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, ఏ వాత్సల్యమైనను ఉన్న ఎడల అన్నాడు. దేవునిలో లేదా ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ప్రేమ ఉంది అని ఎంతమంది నమ్ముతాం? ఇక్కడ మనం ఫిలిప్పీ సంఘం కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరకంచి స్థానిక క్రీస్తు ప్రభు సంఘం, ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ప్రేమ ఉంది అని ఎంతమంది నమ్ముతాం? నేను నమ్మనండి అన్నవాళ్ళు చెయ్యొద్దండి. నేను ప్రభువులో ప్రేమ లేదు అని అంటాను అని అన్నవాళ్ళు చెయ్యొద్దండి. ఎవరు ఎత్తరు. ఎందుకని? ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమించాడు కాబట్టి మనం సంఘంగా
కట్టబడ్డాం. ప్రభువులో ప్రేమ ఉన్నది, ప్రభువులో ఆదరణ ఉన్నది, ఆయన మాటలో హెచ్చరిక ఉన్నది, ఆయన మనకు పంచిచ్చినటువంటి ఆత్మలో సహవాసం ఉన్నది, ఆ ఆత్మ ద్వారా మనకు దయ అనుగ్రహింపబడుతుంది, ఆ ఆత్మలో మనం వాత్సల్యాన్ని పొందగలుగుతున్నాం. ఇవన్నీ నమ్ముతాం. మనం నమ్మమా? ప్రభువుని విశ్వసించినప్పుడు ఇవన్నీ నమ్ముతాం. దేవునిలో ప్రేమ ఉంది, దేవుని మాటలో హెచ్చరిక ఉంది, దేవుని మాటలో లేదా ఆత్మ నాకు పంచాడు కదా, ఆ ఆత్మలో సహవాసం ఉంది, ఆ ఆత్మలో ఆదరణ ఉంది, ఆ ఆత్మలో వాత్సల్యత ఉంది అని నమ్ముతాం. మనం అందరం కూడా దేవునిలో ఇవన్నీ కూడా ఉన్నాయి అని నమ్ముతాం. ఎలాగా ఫిలిప్పీ సంఘం కూడా నమ్ముతుంది. ఇలా నమ్మారు కదా మీరు. ఉన్న ఎడల ఇలా ఉన్నాయి అని మీరు నమ్మితే, అలా ఉన్న ఎడల ఇప్పుడు మన దగ్గరికి వస్తాడు. మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి అన్నాడు. మళ్ళీ చదువుతాను మీకోసం. మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సు ఉంచాలి అన్నాడు. ఇక్కడ ఏక ఏక లేదా ఒక్క అనేటువంటి భావం చూపిస్తున్నాడు వాక్యంలో. ఏక ప్రేమ, ఏక మనస్సు, ఏక భావము, ఒక్కదాని యందే మనస్సు. దేవుడు ప్రేమిస్తాడని నమ్మిన నేను, నా కుటుంబం. దేవుడు హెచ్చరికిస్తాడు అని నమ్మిన నేను, నా కుటుంబం. దేవుడు ఆదరించగలడు అని నమ్మిన నేను, నా కుటుంబం. దేవుడు వాత్సల్యపూర్ణుడు అని నమ్మిన నేను, నా కుటుంబం. దేవుని యొక్క సహవాసంలో ఉన్నాం అని నమ్మిన నేను, నా కుటుంబం. సంఘంలో ఉన్నాం, కానీ సంఘంలో ఉన్నటువంటి అందరితో ఆ ప్రేమను కానీ, ఆ వాత్సల్యాన్ని కానీ, ఆ ఆదరణ కానీ నేను పంచుకోలేకపోతున్నాను. ఇండివిజువల్గా నేను బాగానే ఉంటున్నాను, దేవునితో కనెక్టివిటీ నాకు బాగానే ఉంటుంది, నా అంతటా నేను దేవునితో నేను బాగానే కలిసి ఉంటున్నాను. కానీ దేవుని కుటుంబంతో ఎంతవరకు కలిసి ఉండగలుగుతున్నాను? ఇది ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి సంగతి. పౌలు ఇక్కడ కనుగొన్నటువంటి ఒక లోపం ఏంటి అని అంటే, ఫిలిప్పీ సంఘము చాలా గొప్ప సంఘం అండి, మంచి సంఘం, సహకారిగా ఉన్న సంఘం, ప్రారంభ దినం నుంచి అన్ని దినాలు కూడా తోడుగా ఉన్న సంఘం. అయితే అక్కడ కూడా లోపం అక్కడ పౌలుకి కనిపించింది. ఏంటి ఆ లోపం అని అంటే, అందరూ ఇండివిజువల్గా బాగానే ఉంటున్నారు, కానీ ఈ అందరూ ఒక్కటిగా మాత్రం ఉండలేకపోతున్నారు. అర్థమవుతుందా నా మాటలో? అందరూ ఇండివిజువల్గా, నేను నా కుటుంబం దేవునితో బాగానే ఉంటున్నాం, మీరు మీ కుటుంబం దేవునితో బాగానే ఉంటున్నారు, దేవుణ్ణి బాగానే నమ్మారు, దేవుణ్ణి బాగానే విశ్వసించారు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వాత్సల్యతను బాగానే అర్థం చేసుకున్నారు. కానీ ఈ ప్రేమను నమ్మిన మనము, ఈ వాత్సల్యతను నమ్మిన మనము, ఈ ఆదరణ పొందుతున్న మనము, దేవుని సహవాసంలో కొనసాగుతున్న మనం దేవుని కుటుంబమైనటువంటి సంఘం విషయంలోకి వచ్చినప్పుడు ఒకరి పట్ల ఒకరు ఎలాంటి ఆలోచన కలిగి ఉండగలుగుతున్నాం? అందరూ ఒక్క భావంతో, అందరూ ఒక్క ప్రేమతో, అందరూ ఒక్క ఆలోచనతో, ఏక అభిప్రాయంతో మనం ఉండగలుగుతున్నామా అన్నది ఇక్కడ ప్రశ్నార్థకం అన్నమాట. ఆనాడు వాడికి ప్రశ్నార్థకమే, నేడు మనకి కూడా ప్రశ్నార్థకమే. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? అసలు దేవుని యొక్క ఆలోచన ఏంటి? మానవులైన మన పట్ల, మనల్ని సంఘానికి కట్టబడిన తర్వాత, అంటే మనల్ని సంఘానికి చేర్చిన తర్వాత, మనమందరము సంఘానికి కట్టబడిన తర్వాత అసలు మన పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉండొచ్చు అని ఆది నుండి ఆయన గురించి ఒకసారి ఆలోచన చేస్తే, ఇప్పుడు ఒక వ్యక్తి ఎలాంటోడు అని అన్నప్పుడు ఆ వ్యక్తి గురించి మనం ఎలా తెలుసుకుంటామండి? ఇప్పుడు రాజ్ కుమార్ పెళ్లి కుదిరింది, ఎలాంటోడు అని అంటే చాలా మంచోడు, ఇందాక ఇలాగెళ్తా కనపడ్డాడు అంటారా? అక్కడతోటి ఊరుకోరు. అతను వెనక్కి వెళ్ళి, అతనికి వయసు వచ్చిన దగ్గర నుంచి 15 సంవత్సరాలు వచ్చిన కాడి నుంచి అతను ఎలా నడుస్తున్నాడు, అతని ఆలోచన ఏంటి, అతను మనుషులతో ఎలా ఉంటాడు, అతని పద్ధతి ఏంటి, ఆ బిహేవియర్ ఏంటి అన్నది ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇందాక ఎలా కనపడ్డా మన మంచోడే, చాలా మంచి బట్టలు వేసుకున్నాడు, మంచోడే అని అనం. అప్పటికప్పుడు చూసి వెనక్కి వెళ్ళి కొన్ని సంవత్సరాల నుంచి ఒకసారి ఆ మనిషి యొక్క మనసు ఏంటో పరిశీలన చేసుకుంటూ వచ్చి
తన యొక్క పద్ధతిని బట్టి ఈరోజు డిక్లేర్ చేస్తాం ఇలాంటోడు అని. వెనక నుంచి వచ్చి చూసి ఈరోజు డిక్లేర్ చేస్తాం. ఇప్పుడు డిక్లేర్ చేసాం. పోనీ ఒక వ్యక్తి చెడ్డోడు వచ్చి నేను మారిపోయాను అని మోకాళ్ళు వేసి ఏడిసాడు అనుకో, అప్పుడు నమ్మేస్తావా? దేవుని వాక్యం చెప్తుంది నమ్మొద్దని. సమయం ఇచ్చి పరిశీలించి అప్పుడు నమ్మాలంటే ఒక గ్యాప్ ఏం చేస్తుందంటే ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. ఈ గ్యాప్ ఏం చేస్తుందంటే మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. ఇప్పుడు దేవుడు నేడు సంఘం ఉంది. ఈ నేటి సంఘం నుంచి దేవుని మనసు మనకు అర్థం కావాలంటే చాలా వెనక్కి వెళ్ళి ఒక చరిత్రలోనికి వెళ్ళి పూర్వం నుంచి ఆలోచించుకుంటూ వస్తే దేవుని ఉద్దేశం ఏమై ఉన్నదో మనకి అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. నేను చిన్నగానే చెప్తాను, ఒక్కరోజు అయిపోయేలా చేస్తాను ఈ పాఠాన్ని. మొదటిగా ప్రజలు ప్రారంభించబడినప్పుడు ఒక్కడి నుండే ప్రారంభించబడ్డారు. ఆదాము కాదు నేను చెప్పేది, నోవాహు. ఆదాము కాదు. ప్రజలు విస్తరించింది ఒక్కడి నుంచే. ఆ ఒక్కడు ఎవరనంటే నోవాహు. ఆదాము అలా ఉంచండి, ఆదాము కాదు. మన పాఠానికి నోవాహు అవసరం అంతే. ఇప్పుడు నోవాహు ఒక్కడి నుంచి కుటుంబం విస్తరించింది. కుటుంబం విస్తరణని కానీ కుటుంబంగా పిలువబడ్డానికి కానీ కుటుంబం రక్షణ అనేటువంటి ఓడలోకి ఎక్కడానికి కానీ కారకుడు ఎవరండి? నోవాహు. నోవాహు నీతిమంతుడు, దేవునితోటి నడిచినవాడు. నోవాహు నీతిమంతుడు, దేవునితోటి నడిచినవాడు. అందుకే నోవాహు అనేటువంటి పేరు నేటికి బలంగా వినబడుతుంది. వాళ్ళ పిల్లల పేర్లు వినబడతలేదు, వాళ్ళ కోడల పేర్లు మనకు తెలియవు. నోవాహు భార్య పేరు కూడా మనకు తెలియదు. కానీ నోవాహు పేరు నేటికి వినబడడానికి గల కారణం ఏంటంటే ఒక వ్యవస్థను ప్రారంభించడానికి అతను మూల పురుషుడయ్యాడు. అప్పటి వరకు ఉన్నటువంటి జనాభా చనిపోయింది, మొత్తం చనిపోయింది, ఒక్కడు కూడా మిగలలేదు, అందరూ చనిపోయారు. నోవాహు మిగిలాడు. నోవాహు నుంచి వచ్చినటువంటి తన కుమారులు, తన కోడళ్ళు, ఆ భార్య మిగిలారు. నోవాహుకి ఇంక బంధువులు లేరంటారా? ఉన్నారు. నోవాహుకి ఎందుకు బంధువులు ఉండరు? నోవాహు పుట్టడానికి కారకుడు అంటూ ఒకడు ఉంటాడు కదా. ఆ కారకుడైన వాళ్ళకి ఇంకా పుడతారు కదా. చాలామంది పుట్టిన వాళ్ళు ఉంటారు. నోవాహుకి అన్నయ్యలు అయిన వాళ్ళు ఉంటారు, తమ్ముళ్ళు అయిన వాళ్ళు ఉంటారు, బామర్దులు అయిన వాళ్ళు ఉంటారు. ఇలాంటి అనేక వరుసలు అక్కడ ఉండొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే అతను మనిషే కాబట్టి, మానవ సమాజంలో బ్రతికాడు కాబట్టి. కానీ తన కుటుంబానికి యజమానిగా నోవాహు కనపడుతున్నాడు. నోవాహు తర్వాత నోవాహు భార్య తర్వాత నోవాహు కుమారుల తర్వాత తన కోడళ్ళు, అంతే ఆ కుటుంబం. ఈ కుటుంబ వ్యవస్థకు ప్రారంభికుడు మాత్రం ఎవరనంటే నోవాహు. ఈ ఒక్కడి వలన, ఈ ఒక్కడి ఆలోచన వలన, ఈ ఒక్కడి విశ్వాసం వలన, ఈ ఒక్కడి నమ్మిక వలన, ఈ ఒక్కడి కష్టం వలన ఆ కుటుంబ వ్యవస్థ బయటకు వచ్చింది. ఎందులో నుంచి? ప్రమాదంలో నుంచి. ఎందులో నుంచి అండి? ప్రమాదంలో నుంచి బయటకు వచ్చింది. అర్థమైంది కదా మనకి. నోవాహు కుటుంబాన్ని చూసినప్పుడు దేవుడు నోవాహుతో మాట్లాడితే నోవాహు తన కుటుంబంతో మాట్లాడాడు, ప్రజలందరితో మాట్లాడాడు. కానీ విన్నవాళ్ళు ఎవరో లేరు, కానీ వీళ్ళు మాత్రం ఉన్నారు. అందుకే వీళ్ళు 8 మందే రక్షింపబడ్డారని పేతురు గారు పత్రికలో రాశారు. పేతురు గారు పత్రికలో స్పష్టంగా రాశారు. నోవాహు కాలంలో ఇంకా నువ్వు ఓడ నిర్మాణం చేస్తూ ఉండగా అంటాడు, చేయడానికి ముందు కాదు ఈ మాటలు, చేస్తూ ఉండగా ఆ ఓడ నిర్మాణం జరుగుతుంది, వార్త ప్రచారం అవుతుంది. కానీ విన్నవాళ్ళు ఎవరు లేరు. ఈ 8 మందే దేవుని మాటలో ఉన్నవారుగా ఉన్నారు. దానికి కారకుడు నోవాహు కదా. ఇలాగ నోవాహు నుంచి జనం విస్తరించిన తర్వాత విస్తరణ అయిపోయింది, పెరిగిపోయింది జనాభా. మొత్తం ఆరిన నేల ఎక్కడ ఉందో అక్కడికే ప్రజలందరూ పోయారు. మన శుక్రవారం మనం మాట్లాడుకున్నాం కదా. అలాగే మొత్తం భాషలు మారిపోయిన తర్వాత మనుషులందరూ కూడా తారుమారు అయిపోయారు, చల్లచెదురు అయిపోయారు. ఎక్కడ బాగుంటుందో చూసుకుని మంచి ఫలవంతమైన భూములు చూసుకునే కొంతమంది, అలాగే వాళ్ళకి వచ్చిన ఆలోచన బట్టి ఆ ఏరియాని ఎంచుకుంటూ వెళ్ళిపోయారు. మొత్తం భూమి అంతా పనిచేసుకున్నారు. అలా చెదిరిపోయారు. మళ్ళీ ఏ కుటుంబం దేవునికి కనపడతలేదు. ఇలాగా ఆనాడు రక్షించినప్పుడు నోవాహు కనపడుతున్నాడు, కానీ మళ్ళీ ఎవరో కనపడతలేదు. నోవాహు నుంచి అనేక జనం విస్తరణ అయ్యారు. విస్తరణ అయిన జనంలో నుంచి మళ్ళీ దేవుణ్ణి కొలిచే మనిషి కరువయ్యాడు. అలా కరువైనటువంటి కాలంలో మళ్ళీ ఇంకొకటి కనిపించాడు. ఆయనే అబ్రహాం గారు. ఎవరండి? అబ్రహాం గారు కనిపించారా? నోవాహు నుంచి జనం విస్తరణ అయింది. నోవాహు ఒక్కడి వల్ల, అతని ఆలోచన వలన ఆ కుటుంబం రక్షింపబడింది. అనేక జనంగా విస్తరణ చెందింది ఆ ఒక్కడి నుంచి. అలా విస్తరణ చెందిన తర్వాత మళ్ళీ జనాన్ని వెతికినప్పుడు ఎవరో కనపడకపోతే ఒక్కడే మళ్ళీ వెతుక్కుతున్నాడు దేవుణ్ణి. ఆ ఒక్కడు ఎవరనంటే
అబ్రహాం. ఒకడెవరండి? అబ్రహాం. అబ్రహాం గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఆదికాండం 18వ అధ్యాయంలో, ఆదికాండం 18వ అధ్యాయము 19వ వచనం దగ్గర అబ్రహాం గారి గురించి దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఒకసారి మనం చదివే ప్రయత్నం చేద్దాం. 19వ వచనంలో ఆయన అంటాడు, ఇట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరము తరువాత తన పిల్లలు తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని నెరిగి ఉన్నానెను అన్నాడు. అబ్రహాము ఆలోచన ఒకటి బయటికి చెప్పాడు దేవుడు. అబ్రహాము మైండ్ సెట్ ఏంటో ఒక విషయాన్ని దేవుడు బయటికి చెప్పాడు. ఏంటట అబ్రహాం ఉద్దేశం ఎలాగుంటుందట? తను తన కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబం, తను మరియు తన పిల్లలు కూడా ఎలాగ పెరగాలి అని అబ్రహాము వాళ్ళకి బోధిస్తాడట. నీతి మరియు న్యాయాన్ని జరిగించేవారిగా మన కుటుంబం ఉండాలి అని అబ్రహాం చెప్తాడట. ఈ మాట చెప్పేటప్పటికి ఇంకా అబ్రహాంకి అప్పటికి ఇంకా పిల్లలు కలగలేదండి. ఆ పైనే చెప్పాడు, నీకు వచ్చే సంవత్సరానికి పుడతారు పిల్లలు అని. ఇంకా ఆ వాగ్దానం ప్రకారమైనటువంటి పిల్లలు ఇంకా అబ్రహాంకి కలగలేదు. ఆ పైన చెప్పాడు అనమాట, నీకు పుడతారు వచ్చే సంవత్సరానికని. అయితే అబ్రహాం అనేటువంటి ఒక తల ఏం చేయగలిగింది అని మనం దీన్ని ఆలోచన చేస్తే, దైవ గ్రంథాన్ని ఆలోచన చేస్తే, ఆ ఒక్క తల కొన్ని లక్షల ఇశ్రాయేలీలు రావడానికే కారణమైంది. అయిందా? అతను మాట విన్నటువంటి ఇస్సాకు చాలా లోబడి బ్రతికాడు. ఇస్సాకు దేవునికి విధేయుడిగా బ్రతికాడు. ఇస్సాకు ఎవరు అని మనం ప్రశ్నిస్తే, ఇదిగో ఈరోజు నువ్వు చూస్తున్న యేసుప్రభు ఉన్నారే, ఆయనకి ముంగురితే. ఇస్సాకు ఎవరు అని ప్రశ్నిస్తే, నువ్వు యేసుప్రభుని చూస్తున్నావు కదా, యేసుప్రభు నీకు స్పష్టంగా తెలుసు కదా, ఆ కల్వరి కొండ మీద దేవుని మాట ప్రకారంగా, అంటే తన తండ్రి మాట ప్రకారంగా సిలువెక్కినటువంటి యేసు నీకు తెలిస్తే, ఆనాడు అబ్రహాముకి పుట్టినటువంటి ఇస్సాకు ఈ యేసుని చూపించినటువంటి మహనీయుడు అనమాట. ఇస్సాకు అలా గొప్పగా మారడానికి గల కారణం ఏమిటి? తన తల్లి చనిపోయింది, దుఃఖ నివారణలో ఉన్నాడు, అంటే దుఃఖం పొందేటువంటి స్థితిలో ఉన్నాడు, అంటే దుఃఖంతో ఇంకా అతను వేదనకు గురవుతున్నాడు. ఆ టైంలో ఇస్సాకు దగ్గరికి భార్య వచ్చింది. ఇస్సాకు భార్య పేరు ఏం పేరు? రెబ్కా. దాసుడు వెళ్ళి తీసుకొచ్చినప్పుడు, రెబ్కాని తోడుకుని వచ్చినప్పుడు, రెబ్కాని తీసుకుని వెళ్ళి ఇస్సాకు ఏ స్థానంలో ఉంచాడు? మొదటిగా వచ్చిన వెంటనే ఆదాములో చెప్పలేదు, నారి నా సతీమణి నాలో నుంచి తీయబడ్డావు అని పాట పాడలేదు. ఇస్సాకు ఏం చేశాడు? తన తల్లి స్థానం దగ్గర తీసుకెళ్ళాడు. మొదట తీసుకొచ్చిన వెంటనే ఎవరు అని ప్రశ్నించినప్పుడు ఇలాగని తెలిసిన వెంటనే తన తల్లి స్థానం దగ్గర తీసుకెళ్ళాడు. అప్పుడు దుఃఖ నివారణ పొందాడు. అంటే తల్లి స్థానంలోనికి భార్య వచ్చింది. అంటే ఒక ఇస్సాకు ఇంత డిగ్నిఫైడ్గా అతను ఉండడానికి గల కారణం ఎవరు? ముందుగానే చెప్పాడు కదా దేవుడు, తన పిల్లలు నీతి న్యాయము జరిగించుచూ పెరుగుతారు, అలా పెరగాలని బోధించేవాడే అబ్రహాం. దేవుని మాట ప్రకారంగా ప్రపంచం వినకపోయినా మనం బ్రతకాలి అని చెప్పినోడే నోవాహు. అందుకు నోవాహు ద్వారా తన కుటుంబం నిలబడింది దేవునిలో, అబ్రహాము ద్వారా తన కుటుంబం నిలబడింది. లక్షల ప్రజలు ఇశ్రాయేలీలైనటువంటి ఒక గుంపు బయటకు వచ్చింది. ఇశ్రాయేలీ ప్రజల్ని ఆనాడు చూస్తే ఎవడైనా వణుకు పుట్టాల్సింది, ఎవరికైనా వణుకు పుట్టింది ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజలను చూస్తే. నేడు ఇశ్రాయేల్ ప్రజలను కాదు, ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు దేవుని వాగ్దానం పొందుకున్న తర్వాత కానాన్లో నుంచి బయటకు వచ్చిన ఇశ్రాయేల్ ప్రజలను చూస్తే ఆనాడు ఎవరికైనా వణుకు పుట్టింది. అంత గొప్ప శూరులు, మరి ముఖ్యంగా దేవుని యొక్క ఆదరణ పొందుకున్నటువంటి ఒక గొప్ప కుటుంబం. ఎంత గొప్ప కుటుంబం రావడానికి కారణం ఏమిటంటే ఒక్కడే మూల పురుషుడు, ఆయనే అబ్రహాము. భక్తుడైనటువంటి స్టెఫెను మాట్లాడుతూ మన మూల పురుషుడైనటువంటి అబ్రహాము అని అంటాడు. అంటే ఇదిగో ఎంత జనాంగం మనం వృద్ధి చెందేమే, ఈ జనాంగానికి మూల పురుషుడు ఒక్కడే, ఆయన ఎవరు? అబ్రహాము. ఆయన మాటను బట్టి ఇస్సాకు బ్రతికాడు, ఆయన మాటను బట్టి ఇస్సాకు నుంచి వచ్చినటువంటి తరము 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 నేటున్నటువంటి నా వరకు కూడా ఆయన మాటను బట్టే మనం దేవుణ్ణి ఎరిగిన వారంగా ఉన్నాం అన్నాడు. అబ్రహాం భార్య అయినటువంటి సారామ్మ గారి గురించి మాట్లాడుతూ, మన నూతన నిబంధనలోకి వచ్చిన తర్వాత పేతురుపత్రిక అనుకుంటా, నూతన నిబంధనలోకి వచ్చిన తర్వాత పేతురుపత్రికలో మాట్లాడుతూ, సారా తన భర్తను యజమానుడు అన్నది అని చెప్పి ఒక మాట మనం చదువుతాం. అంటే
గుణవతి అయినటువంటి స్త్రీల గురించి బోధ చేస్తున్నటువంటి సందర్భంలో పేతురు మాట్లాడుతూ సారామ్మను జ్ఞాపకం చేస్తూ తన యజమాని అని, తన భర్తను గురించి తన యజమానుడు అని అన్నది. ఇక్కడ ఈ పైన అంటదన్నమాట, అంటే నా యజమానుడు వయసు అయిపోయింది కదా అనేటువంటి ఒక ఆలోచన తనలో వచ్చినటువంటి విధానాన్నే ఇక్కడ చెప్తాడనమాట. ఆయన యజమానుడు అన్నది అంటే దేవుడు ఏం కోరుకున్నాడు ఇక్కడ అని ఆలోచన చేసినప్పుడు, తన భార్య అంటే భార్యగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి తనకు తలగా ఉన్నటువంటి లేదా తనకు యజమానిగా ఉన్నటువంటి వ్యక్తిని గౌరవించాలి, లోబడాలి. ఇదే కదా వాక్యం చెప్పింది. మనం పత్రికలు చూసినప్పుడు ఎఫెసీ పత్రిక చూడు, కొలసీ పత్రిక చూడు, లేదా పేతురు గారు చెప్పింది కానీ, లేదా తిమోతి గారికి పౌలు గారు చెప్పింది కానీ, ఈ పత్రికలన్నీ ఆలోచన చేస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా భార్య భర్తకు విధేయురాలుగా ఉండాలి, లోబడి ఉండాలి, గౌరవించేదిగా ఉండాలి, భర్త భార్యను ప్రేమించేవాడిగా ఉండాలి అని చెప్పింది భార్యాభర్తల సంబంధం గురించి మాట్లాడుతూ. అయితే భార్య స్థానంలో ఉన్నవాడు భర్త స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి మాత్రం గౌరవాన్ని ఇవ్వాలి, లోబడి ఉండాలి. పిల్లలు తల్లిదండ్రులకి విధేయులై ఉండాలి. అంటే తలగా ఉన్న వ్యక్తిని ప్రత్యేకంగా చూపిస్తున్నాడు చూడండి, దేవుడు ప్రత్యేకంగా చూపిస్తున్నాడు. ఆ తలను కానీ నువ్వు పక్కన పెడితే కొంప ములిగిపోద్ది అని చెప్పాడు. తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం, మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మొదట ఆదామును తర్వాత హవ్వను నిర్మింపబడిరి కరా, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడింది. ఆదాము మొదట సృష్టింపబడ్డాడు, హవ్వ తర్వాత సృష్టింపబడింది కాదా? కాదని మనం అనలేం. ఆదామే మొదట, హవ్వ తర్వాత. కానీ హవ్వ మోసానికి గురైంది, కానీ ఆదాము మాత్రం మోసానికి గురి కాలేదు. అంటే తలగా దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేస్తున్నాడో ఆ ఏర్పాటులో మోసపోయేటువంటి లక్షణాలు కొంచెం తక్కువ ఉన్నాయి. కారణం ఏంటంటే తలతో దేవుడు మాట్లాడుతున్నాడు. లింక్ అదే, తలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆదాముతో దేవుడు మాట్లాడాడా? నోవాహుతో దేవుడు మాట్లాడాడు, అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు, ఇస్సాకుతో దేవుడు, యాకోబుతో దేవుడు. ఇవన్నీ తలలే కుటుంబాలకే కదా. యేసేపుతో దేవుడు. ఇవన్నీ ఎవరో? అన్నీ కుటుంబాలే. ఈ కుటుంబాలకే తలలే. ఈ మాట్లాడిన వ్యక్తులందరూ కూడా తలలే. వీళ్ళతో మాట్లాడుతూ ఏం చేస్తున్నాడంటే కుటుంబాన్ని నిర్మిస్తున్నాడు. ఒక వ్యక్తికి దేవుడు సమాచారం ఇచ్చి ఆ వ్యక్తి ద్వారా కుటుంబాన్ని ఏం చేస్తున్నాడు? బిల్డ్ చేస్తున్నాడు, అంటే కడుతున్నాడు, బలంగా కట్టే ప్రయత్నం చేస్తున్నాడు దేవుడు. అనాథ నుంచి మనం ఆలోచన చేసినప్పుడు కుటుంబం కోల్పోయిందనుకో, దేవుని ఆలోచనలో నుంచి బయటికి దేవుడు బాధపడ్డాడు. దేవుడు బాధపడ్డాడు. ఏ కుటుంబం అయినా దేవుని ఆలోచనలో నుంచి బయటికి వెళ్ళిపోతే దేవుడు బాధపడ్డాడు. అలా బాధపడినప్పుడు మళ్ళీ ఒక గొప్ప కుటుంబం కావాలని కోరుకునేవాడు దేవుడు. తలగా దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేస్తున్నాడో ఆ తలతో సమాచారాన్ని దేవుడిచ్చి, ఆ తలకిచ్చి, ఆ తల ద్వారా మిగిలినటువంటి శరీరంతో దేవుడు కార్యాచరణ నిర్వహించి అంతా ఒక్కటిగా చేయాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశంగా కనపడుతుంది మనకి. అయితే ఆ రోజు ఇశ్రాయేలు కుటుంబం అంతటికి భౌతికమైన తండ్రి ఎవరనంటే అబ్రహాంగా చూసుకుంటే ఆధ్యాత్మిక లేదా ఆత్మ సంబంధమైన తండ్రి ఎవరు? దేవుడు, యెహోవా దేవుడు. నేడున్నటువంటి సంఘానికి ఆయనే తండ్రి. చూద్దాం ఒకసారి ఎఫెసీలు రాసిన పత్రికలో ఆ మాట మనం మొన్న ఎప్పుడు కూడా చదివేసాం ఆల్రెడీ. మరొకసారి ఎఫెసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం దగ్గర, ఎఫెసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఏ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అన్నాడు. పౌలు మాట్లాడుతున్నాడు. పరలోకంలో కుటుంబం, భూమి మీద కుటుంబం. పరలోకంలో కుటుంబం, దేవుని సమక్షంలో కుటుంబం. భూమి మీద కుటుంబం ఇదిగో ఇదే. క్రీస్తు ప్రభు స్వరక్తం ద్వారా ఒక సంఘాన్ని కట్టాడు, అది ఒక కుటుంబం. ఆ ప్రభుని యేసుక్రీస్తు వారిని ఏమన్నాడనంటే మొదటి కుమారుడిగా ఆయన్ని తీసుకున్నాడు. ప్రభుని యేసుక్రీస్తు వారిని మనందరికంటే ప్రథమ ఫలంగా ఆయన్ని తీసుకున్నాడు. తర్వాత మనందరినీ ఆయన ద్వారా దత్తపుత్రులుగా స్వీకరించాడు. ఆయన మొదటి కుమారుడు, మనం అందరం తర్వాతి కుమారులము. ఇది ఒక కుటుంబము. ఈ కుటుంబానికి తండ్రి అనేటువంటి దేవుడు అధినేత.
అధినేత. ఆదిలో చూసినప్పుడు నోవాహు ద్వారా ఒక కుటుంబం కట్టబడింది, అది విస్తరించబడింది. విస్తరించబడిన కుటుంబం చెడిపోతున్నప్పుడు ఎవరు నా కోసం నిలబడేవారు లేరా అని దేవుడు ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడిని వెతుక్కుంటూ వచ్చినటువంటి అబ్రహాము కనిపిస్తాడు. అబ్రహాము ద్వారా గొప్ప కుటుంబం విస్తరించబడింది, అదే ఇశ్రాయేలు కుటుంబం. ఈ రెండింటినీ మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇక్కడ చదవబడినటువంటి ఎఫెసీ పత్రికలో చదవబడినటువంటి వాక్యాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు దేవుడు ఒకరి నుంచి ఆలోచన నేర్పి అందరినీ ఒక్క ఆలోచనలో ఉంచాలనుకున్నాడు. అందుకే సంఘాన్ని ఏర్పాటు చేసి సంఘంలో అందరినీ ఐక్యపరిచి సంఘంలో ఉన్నటువంటి మనం ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కూడా విశ్వాస విషయంలో ఏకత్వం పొంది, అలాగే క్రీస్తు గూర్చినటువంటి జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది. ఈ ఏకత్వం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మరి ఈ ఏకత్వం ఎవరి నుంచి రావాలి? నేను ఇండివిజువల్గా దేవునికి కనెక్ట్ అయ్యి బాగానే ఉన్నాను, మంచిదే. నీ అంతటా నువ్వు ఇండివిజువల్గా దేవుడికి కనెక్ట్ అయ్యి ఉన్నావు, నా అంతటా నేను ఇండివిజువల్గా దేవునికి కనెక్ట్ అయ్యి ఉన్నాను. మరి ఇలా ఎవరికి వారు విడివిడిగా కనెక్ట్ అయ్యి ఉండడానికైనా సంఘం కాదు కదా. సంఘం అంటేనే ఒక కుటుంబం. తండ్రి ఆయన కుమారుడైనటువంటి ప్రభుని యేసుక్రీస్తు వారిని శిరస్సుగా ఉంచి మనందరినీ అవయవాలుగా ఆయన ఏర్పాటు చేశాడు. ఆ శిరస్సుకి ఆయన ఆలోచనిస్తే ఆ శిరస్సు అవయవాలైన మనందరికీ పని అప్పగిస్తున్నాడు. ఇలాగ ఉండండి, ఇది చేయండి, అది చేయండి అని చెప్తున్నాడు శిరస్సు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా శరీరంలో భాగాలు ఉండవు, అలాగా ఉంటాయా? నా పని నేను చేసుకుంటాను అన్నది చెయ్యి, నా పని నేను చేసుకుంటానని అన్నది కాలు. అందరూ కలిసి ఒక పని చేస్తాం, అందరం కలిసి ఒక ఆలోచనలో ఉంటాం అంటుంది శరీరం. ఆ శరీరమే చూపిస్తూ నీ దగ్గర నా దగ్గర ఉన్న శరీరాన్ని చూపిస్తూ సంఘాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మనం అందరం ఒక్క ఆలోచనలో ముందుకి వెళ్ళవలసిన వారు. ఎలా వెళ్తాం? ఇది మన ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇక్కడ వరకు బాగానే ఉంది, ఒకరి ద్వారా కుటుంబం కట్టబడుతుంది, ఒకరికి ఆలోచన ఇచ్చి కుటుంబాన్ని బాగా కడుతున్నాడు. ఆ నోవాహు చక్కగా వచ్చింది, కుటుంబ వ్యవస్థ మంచి విస్తరణ వచ్చింది. అబ్రహాము చక్కగా తన పిల్లలకు బోధించాడు, మంచి విస్తరణ వచ్చింది. ఇప్పుడు సంఘము ప్రభువైన యేసుక్రీస్తు వారు శిరస్సుగా ఉన్నారు, ఇదంతటికీ తండ్రిగా దేవుడు ఉన్నాడు. ఇక్కడ వరకు బాగానే వస్తుంది. అసలు ఇక్కడ ఉన్నటువంటి వేరువేరు కుటుంబాలుగా ఉన్న మనం, భౌతికంగా వేరువేరు కుటుంబాలుగా ఉన్న మనం ఒక్క కుటుంబంగా ఎప్పుడు ఎలాగ కట్టబడతాం అని ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎలా కట్టబడతాం? వాక్యం ద్వారానండి అని అంటే సరిపోదు. అదే వాక్యం ద్వారానే ఎలా అన్నదే ప్రశ్న. ఇప్పుడు వాక్యం వింటున్నాం కానీ ఇండివిజువల్గా కనెక్ట్ అవుతున్నాం. అలా కాకుండా ఇక్కడ ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి ఒక లోపం, ఆయన గమనించిన లోపం, నేడు అన్ని సంఘాల్లోనే ఉంటుంది లోపం లేని సంఘం ఏది ఉండదు. ఏంటి ఆ లోపం అన్నప్పుడు, అన్నీ దేవుడి నుంచి వస్తున్నాయి అనుకునేటువంటి నువ్వు ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగినట్లుగా, ఏక ప్రేమ కలిగి, ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి అన్నాడు. ఇక్కడ పౌలు సంతోషించాడు అని అంటే దేవుడు సంతోషించినట్లే. పౌలు ఆ సంఘానికి ఈ విషయాన్ని చెప్తూ ఆయన సంఘాన్ని బట్టి సంతోషించాడనంటే దేవుడు ఆ సంతోషం అనుభవించాడనే అర్థం. పౌలుకి సంతోషం ఇచ్చేదిగా ఈ సంఘం ఉంటే దేవుడికి సంతోషం ఇచ్చేదిగా ఉన్నట్టే. నేడు మనం కూడా దేవునికి సంతోషం ఇచ్చేవారిగా ఉండాలని అంటే, దేవుని నుంచి అన్నీ పొందుకుంటున్న నేను దేవునిలో నేను ఒక్కటిగా, అంటే నా కుటుంబం నాదే. ఒకసారి ఎప్పుడో ఒక ఆయన మన మధ్యకి వచ్చి మాట్లాడితే ఏమంటే, నన్ను అంటకు నామాల కాకి అని ఒక సామెత చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన పేరు శ్రీధర్ గారు అని కాకినాడ నుంచి వచ్చాడు. సంఘానికి వస్తాం కానీ మనం అందరం ఎలాగుంటామనంటే, నన్ను అంటకో నామాల కాకి అన్నట్టు ఉంటామంట. అంటే ఏంటి? ఆయన అన్నాడు కానీ అది వెళ్తే ఎంతకన్నా అంటే ఏంటండి? అంటే ఏ కాకి దారి ఆ కాకి వెళ్ళిపోద్దనా? అంటే ఒక కాకి ఇంకొక కాకిని వేరుగా చూస్తుందనా? అయి ఉండొచ్చు. నన్ను అంటక నామాల కాకి అని అనంటే, అంటే నీ పని నీదే కాకి, నా పని నాదే అని. అంటే నేను వేరే కాకిని, నువ్వు ఇంకొక కాకివి, నీ అరుపు నీదే, నా అరుపు నాదే. ఈ భావం అంటే ఇక్కడ ఏం చూపిస్తుందనంటే, గుంపంతా ఒకటే కానీ వేరువేరుగా ఉండేటువంటి లక్షణాన్ని చూపిస్తుంది అన్నమాట. ఆ లక్షణం పోవాలి. ఇక్కడ పౌలు కోరేది అదే. సంఘంలో ఆ లక్షణం దూరం అయిపోవాలి, అందరూ ఒక్కటిగా ఉండాలి, అందరూ ఒక్క భావంతో ఉండాలి. దీన్ని ఎలా సాధ్యపరచుకోగలం అని అన్నప్పుడు, నాకు తెలియనప్పుడు నేను ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళాలి. మళ్ళీ ఇది ఎలా సాధించాలి అని అన్నప్పుడు మళ్ళీ ఒకసారి ఒక అడుగుకి వెనక్కి వెళ్ళాలి. ఎందుకనంటే మనకు వాక్యాన్ని నేర్పించిన వాళ్ళు ఒక్కటిగా ఉండడానికి సాధ్యం ఏమిటి?
ఇప్పుడు నాకు పౌలు వాక్యం నేర్పించాడు, నాకు పేతురు గారు వాక్యం నేర్పించారు, నాకు యోహాన్ గారు వాక్యం నేర్పించారు, యోధా గారు, యాకోబు గారు, వీళ్ళందరూ నాకు వాక్యం నేర్పించారు. మీకు వాళ్ళే నేర్పిస్తున్నారు, నాకే వాళ్ళే నేర్పిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు యేసు ప్రభు చేత ఎన్నిక చేయబడినటువంటి అపోస్తులు దగ్గర ఉన్నటువంటి వారు, యేసు ప్రభు యొక్క సోదరులుగా భూమి మీద పిలువబడినటువంటి వారు. వాళ్ళందరి చేత మనం వాక్యం నేర్చుకుంటున్నాం. ఇప్పుడున్నటువంటి మనుషుల ద్వారా మనం వాక్యం నేర్చుకుంటలేదు. ఇదిగో ఇక్కడ ఉన్న వాళ్ళు ఆల్రెడీ నేర్పారు, దాని వివరణ మాత్రం ఇస్తారంతే. ఇప్పుడు ఉన్నటువంటి మనుషులు వాళ్ళ ద్వారా నేను వాక్యం నేర్చుకుంటున్నప్పుడు వాళ్ళు ఒక్కటిగా ఉండడానికి గల కారణం ఏమిటి నాకు అర్థమవుతుందా నా మాటలు మీకు? వాళ్ళందరూ ఒక్కటిగా ఉండడానికి అపోస్తులు అందరూ, వెనకాల వచ్చిన పౌలు, వాళ్ళతో వచ్చిన బర్నబా, తర్వాత వచ్చిన తిమోతి, లోకా, వీళ్ళందరూ తీతు, వీళ్ళందరూ ఒక్క భావంతో, ఒక్క తాత్పర్యంతో కలిసి ఉండడానికి గల కారణం ఏమిటి అని నేను ఒకసారి శోధన చేస్తే మనం కూడా కలిసి ఉండడం సాధ్యమవుతుంది. వాళ్ళు కలిసి ఉన్నారు, మనం విడిపోతున్నాం అని అంటే వాళ్ళని మనం శోధన చేయట్లేదు, వాళ్ళని మనం ఫాలో అవ్వట్లేదు. వాళ్ళని వదిలేసి నేడున్న ఎవరినో ఫాలో అవుతున్నాం కాబట్టి విడిపోతున్నాం. ఇక్కడున్న వాళ్ళని ఫాలో అయితే కలిసే ఉంటాం. నేను సంఘంతో మాట్లాడుతున్నాను, విడిపోయిన సంఘాలతో మాట్లాడట్లేదు. సంఘంలో ఉన్నటువంటి మనుషులతో మాత్రమే, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాత్రమే మాట్లాడుతున్నాను. ఆ మూల సంఘం ఉంది, ఈ మూల సంఘం ఉంది, వాళ్ళ గురించి మాట్లాడతలేదు. నేను బాధ చెప్పుకోవట్లేదు, బోధ చేస్తున్నాను. కాబట్టి ఇక్కడున్న వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను అనమాట. ఇక్కడున్న మనమందరం ఒక్కటిగా ఉండాలి అన్నది దేవుని ఉద్దేశం. ఇప్పుడు ఇక్కడున్న మనమందరం ఒక్కటిగా ఉండాలని అంటే పూర్వం మనకు వాక్యం నేర్పించిన వారు అందరూ ఒక్కటిగా ఉన్నారు. దానికి కారణం ఏమిటో అర్థమైపోతే ఇక్కడున్న మనమందరం కూడా ఒక్కటిగా ఉండడానికి సాధ్యపడుతుంది. నేను చేయగలను, నేను చేస్తాను అని అనుకుంటే సాధ్యపడుతుంది. నాకు వద్దులే అనుకుంటే సాధ్యపడదు. అవుతుందా? ఇప్పుడు అన్నం వండి నీ ముందు పెట్టింది తల్లి, నేను తినాలి అనుకుని తింటేనే కడుపు నిండుతుంది. నాకు వద్దులే అనుకుంటే కడుపు మండుతుంది. కడుపు నిండదు కానీ కడుపు మండుతుంది. కాబట్టి మనం తినాలి అనుకుంటే అది మనలోకి వెళ్తుంది. నాకు వద్దు అనుకుంటే నీ ముందే ఉంటుంది, నీ కడుపులో ఆకలి అలానే ఉంటుంది. ఇప్పుడు మనం ఎవరు తినాలనుకుంటామో ఎవరు అలాగే ఉంటుంది, నాకు వద్దులే అనుకుంటామో అది మన ఇష్టం. ఇక్కడేమి బలవంతం చేసేలా ఉంటే ప్రభు స్టార్టింగ్ నుంచే బలవంతం చేసి మనిషి చెడిపోవడం. మనల్ని దేవుడు స్వతంత్రంగా ఉంచాడు. ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఒక మాట చెప్పాడండి, నీ ముందు ఇదిగో జీవ మార్గం ఉంచాను, నీ ముందు మరణ మార్గం, ఇగో 2 మార్గాలు నీ ముందు ఉన్నాయి, ఆకాశాన్ని భూమిని సాక్షులుగా నీకు ఉంచాను. ఇప్పుడు ఎవరిష్టం? నీ ఇష్టం. వాక్యాన్ని వినిపించడం నీ ఇష్టం, జాగ్రత్తగా ఉండు అని చెప్పడం ఇక్కడ చెప్పేటువంటి వాక్యం బోధించేవాని యొక్క అతని యొక్క బాధ్యత. అది నిర్ణయము, నడవడిక, ఇవన్నీ ఎవరి నిర్ణయాలు? మనే వినేవాళ్ళు. మన దేవుడు మనతో చెప్తున్నాడు, అపోస్తులు మనతో చెప్తున్నారు, నిర్ణయం తీసుకునేవాళ్ళు మనం. సరే, ఇప్పుడు వాళ్ళని పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. అపోస్తులు 12 మంది బాగానే ఉన్నారు కదా కలిసి. వెనకాల వచ్చినటువంటి పౌలు గారు ఆయన ఒకసారి మనం పరిశీలన చేస్తే అర్థమైపోద్ది. వెనకాల వచ్చిన ఈయన వాళ్ళతో ఎలా కలగలిగాడు అని ఒకసారి ఆలోచన చేద్దాం. చూద్దాం, ఒకసారి మనం కొన్ని వాక్యాలను పరిశీలన చేద్దాం. పౌలు అనేటువంటి ఆయన ముందు మనకు అర్థం కావాలి. ఎవరు అర్థం కావాలి? ఇక్కడే చదువుదాం. పౌలు గురించి ఇక్కడే చదువుదాం. 3వ అధ్యాయంలో పౌలు అనేటువంటి ఆయన ముందు మనకు అర్థం కావాలి. 3వ అధ్యాయంలో 5వ వచనం దగ్గర నుంచి చదువుదాం. 5వ వచనం దగ్గర నుంచి. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీల సంతానమై హెబ్రీయుడనై ధర్మశాస్త్రము విషయము పరిసయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయము అనింద్యుడినై ఉంటిని. పౌలు తన గురించి తాను చెప్పుకుంటున్నాడు అనమాట. నేను చాలా ఖచ్చితంగా బ్రతికాను, నేను ఒక యూదుడిని, హెబ్రీ భాష మాట్లాడేటువంటి వాడిని, బెన్యామీను గోత్రానికి చెందినవాడిని. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆనాడు అబ్రహాంతో దేవుడు మాట్లాడాడే, ఆ సంతానంలో నేను కూడా ఒకడిని, చాలా ప్రాముఖ్యమైన వాడిని. తిమోతికి రాస్తున్న పత్రికలు ఇదే పౌలు గారు మాట్లాడుతూ తన కోసం ఒక విషయాన్ని చెప్తున్నాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో 12వ వచనం దగ్గర నుంచి ఒకసారి చూద్దాం. పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్య నిమిత్తము నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వల్ల చేసేది కనుక కనికరం పడితిని. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందు విశ్వాసము ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. ఇక్కడ పాపులను రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడని ఒక వాక్యాన్ని చెబుతూ
16 వచనంలో ఆ 16 వచనంలో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చుకున్నాడు. ఏంటంటే, ఆ ప్రధాన పాపినైనా నాయందు, ఆ ప్రధాన పాపి అయినా నాయందు. మనం ఫిలిప్పీ పత్రికలో ఆయన గురించి చదివినప్పుడు అక్కడ చూసింది ఏంటంటే, ఫిలిప్పీ పత్రికలో ఆయన ఒక నిష్ట కలిగినటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఇంకా కొన్ని ఆలోచన చేసే ప్రయత్నం చేద్దామండి. గలతీయులకు రాసిన పత్రిక, ఇదే పౌలు గారి గురించి. గలతీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయము 13 వచనం దగ్గర 13 పూర్వమందు యోధా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి అనడండి. ఏంటంటే, నా సమాన వయస్కులు అయినటువంటి అనేకుల్లో యూదుల మతములో ఆధిక్యత నొందేను అని అంటున్నాడు. ఇంకా మనం అపోస్తుల కార్యాలు కూడా చూస్తే చాలా వివరాలు ఉంటాయి. దీనికోసం కొంచెం తగ్గిస్తున్నాను నేను. అపోస్తుల కార్యాలు కూడా అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆయన గమానేలు అనేటువంటి ఒక ఆయన పాదాల దగ్గర ఉండి ఈ విషయాలన్నీ కూడా, అంటే ధర్మశాస్త్రం గురించినటువంటి విషయాలన్నీ కూడా నేర్చుకున్నాడు. ఆయన వయస్సులో ఉన్నవారు అందరికంటే కూడా ఇతడే ఆధిక్యత నొందాడు. నేర్చుకోవడంలో, పాటించడంలో, ఆ వాక్యాన్ని తన జీవితంలో పోషించాడు. ఒక యూదుడిగా ఎంత నిష్ఠగా బ్రతకాలో అలా బ్రతుకుతున్నాడు. ఆ ధర్మశాస్త్ర ఆచారాన్ని బట్టి ఎలా బ్రతకాలో అలా బ్రతుకుతున్నాడు. పరిసయ్యుల గుంపు అనేటువంటి ఒక శ్రేష్టమైన గుంపు ఉంది అప్పట్లో. మొన్న శుక్రవారం మీకు జ్ఞాపకం చేశాను. పూర్వం లేదు కానీ ప్రభువైన యేసుక్రీస్తు వచ్చేటప్పటికి వచ్చేసింది ఈ గుంపులు. సద్దుకాయలు, పరిసయ్యులు, జలాతీయులు, హెరోదీయులు, ఈ గుంపులు వచ్చినాయి అన్నమాట. ఇందులో పరిసయ్యుల గుంపు అనేటువంటిది ఒక శ్రేష్టమైన గుంపుగా అప్పట్లో వాళ్ళు చూసేవారు. ఆ గుంపుకు చెందినోడు అనమాట ఇతను. అంటే ఇతను జ్ఞానం కలిగినోడు, నలుగురిని శాసించగలిగినోడు, ఆస్తి కలిగినోడు. ఇంకా ఫిలిప్పీ పత్రికలో ఉంది, ఆస్తి ఉంటుంది అతనికి, కానీ దాన్ని పెంటగా ఎంచుకున్నాను అంటాడు. ఆస్తి కలిగినోడు, మాట కలిగినోడు, అన్నీ ఉన్నాయి. ఎవరి దగ్గర? పౌలు గారి దగ్గర అన్నీ ఉన్నాయి. ఈ అన్నీ ఉన్న పౌలు దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాడు కదా. దమస్కు వెళ్తూ దారిలో దొరికాడు దేవుడికి, దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాడు. దేవుడు నాతో, ఇప్పుడు నేను ఏమంటానంటే, దేవుడు నాతో మాట్లాడాడు, ఇంకెవరి దగ్గరికి వెళ్ళి పని నాకు లేదు, నా దారి నాదే, దేవుడు నాకు అన్నీ చెప్పేస్తాడు అంటాను నేను. కానీ పౌలు ఏం చేశాడనంటే, ఇక్కడ చూద్దాం, గలతీ పత్రికలో 18 వచనం, 1వ అధ్యాయం 18 వచనం. అటు పైన 3 సంవత్సరాలు అయిన తర్వాత కేఫాను పరిచయం చేసుకోవాలని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములుంటిని. అతనిని తప్ప అపోస్తుల్లో మరి ఎవరిని నేను చూడలేదు, కానీ ప్రభు యొక్క సహోదరుడైన యాకోబుని మాత్రం చూసిదిని. ఈయన ఎవరు? యాకోబు పత్రిక రాసిన యాకోబు అనమాట. ఆయన యాకోబు పత్రిక రాశాడు కదా, ఈయనే. సరే, ఈయన దేవుడు మాట్లాడాడు, దేవుడు పట్టుకున్నాడు, బాప్తిసం పొందాడు, దేవుని దగ్గర శిక్షణ పొందాడు. 3 సంవత్సరాలు గడిచింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడట? యెరూషలేముకి వచ్చాడు. కారణం ఏంటి? అతని పని అతను చేసుకోవచ్చు కదా. అతను తార్సు అండి, కిలికియా ప్రాంతం అండి, తార్సు అండి, పెద్ద నగరం అది కూడా. అదే చిన్న మన ఉత్తరగంజ్ లాంటిది కాదు, పెద్ద పట్టణమే. అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా, అతను పని చేసుకోవచ్చు కదా. కానీ అతను దేవుని వాక్యం నేర్చుకున్న తర్వాత ఎక్కడికి వచ్చాడంట? అపోస్తుల దగ్గరికి వచ్చాడు. అపోస్తులను కలవాలని వచ్చాడు. పేతురు గారిని కలిశాడు. 15 రోజులు అక్కడ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి సోదరుడిగా పిలువబడిన యాకోబు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా కలిశాడట. ఈయన్ని కలిశారు. దేవుడు ఆయనతో స్వయంగా మాట్లాడినా అన్నీ నేర్చుకున్న తర్వాత ఎక్కడికి వచ్చాడు అని అంటే అపోస్తులకు వచ్చాడు. అదొకటి మైండ్లో ఉంచుకోండి. అపోస్తుల కార్యాల దగ్గరికి రండి. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 15 వచనం మొదటి నుంచి, 15వ అధ్యాయం మొదటి నుంచి. కొందరు యోధయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలుకును బర్నాబాకును వారితో విశేష వివాదము తర్కమును కలిగినప్పుడు ఈ అంశం విషయమై
పౌలును బర్నబాయు తమలో మరి కొందరును యెరూషలేమునకును అపోస్తుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలనని సహోదరులు నిశ్చయించిరి. ఒక సంగతి గురించి డిస్కషన్ జరుగుతుంది. యోదయ నుంచి వచ్చి వీళ్ళున్నటువంటి ప్రదేశంలో, అంటే అంతియోకయ ప్రదేశంలో ఒక డిస్కషన్ జరుగుతుంది. అంతియోకయ అనేటువంటిది వీళ్ళకి ప్రధానంగా పౌలు బర్నబా అక్కడే స్టార్ట్ అయ్యేవారు అనమాట అండి. వాళ్ళు మిషనరీ పని వెళ్ళడానికి యెరూషలేంలో స్టార్ట్ అయ్యేవారు కదా, వాళ్ళు అంతియోకయలో స్టార్ట్ అయ్యేవారు. అంతియోకయ అనేటువంటిది ఇటు పౌలుకి మరియు ఇటు బర్నబాకి కూడా దగ్గరగా ఉండేటువంటి ఒక గొప్ప నగరం అది అంతియోకయ అనేటువంటిది. ఆ అంతియోకయ నుంచి వీళ్ళ మిషనరీ ప్రయాణం స్టార్ట్ అయ్యేది. అక్కడే ఉండేవారు వాళ్ళు. అక్కడ ఒక వివాదం మొదలైంది. ఆ వివాదం మొదలైతే ఇప్పుడు నేను పౌలు ప్లేస్లో ఉన్నానికి ఏమంటానంటే, ఎవరే దేవుడు నాతోటి స్వయంగా మాట్లాడాడు, అన్నీ నాకు తెలియకుండా ఉంటాయా? దేవుడే మాట్లాడితే నాకు ఏమండి ఇప్పుడు ఏదో కొంచెం డంబంగా మాట్లాడాడు పక్కన నిలబడితేనే అన్నీ తెలిసిన బిల్డప్ ఇచ్చేస్తున్నాం ఈరోజు. కొంచెం డంబంగా మాట్లాడాడు దగ్గర ఉంటే ఆడు ఎన్ని అబద్ధాలు చెప్పేసినా డంబంగా మాట్లాడాడు అబద్ధాలు అన్నీ నిజాలుగా చెప్తాడు. ఎప్పుడన్నా గమనించారు లేదో, డంబంగా మాట్లాడేవాడు అబద్ధాలు అన్నీ నిజాలుగా చెప్తాడు అనమాట. అలాంటి వాడి దగ్గర నుంచి ఉన్న బోధకులు ఈరోజు ఓయ్ బాబో ఇంకా మాకు తెలియదంటూ లేదన్నట్టు బిల్డప్ ఇచ్చేస్తున్నారు. అంత బిల్డప్ కాదు, అంత అబద్ధ బిల్డప్. అది వాకింగ్ తెలిసినోడు తెలుస్తుంది అది బిల్డప్ప వాస్తవం అన్నది. వాకింగ్ తెలిసినోడు అమ్మమ్మమ్మ గొప్పోళ్ళు అని అనుకుంటారు అనమాట. కాదు, వాకింగ్ తెలిసినోడు నవ్వుతుంటుంది అంతే. నాకు నవ్వుతుంటుంది కొంతమంది మాట్లాడినప్పుడు, మీకు కోపం వస్తుంటుంది కొంతమంది మాట్లాడితే నాకు నవ్వుతుంటుంది. కారణం ఏంటంటే నేను లోపలికి వెళ్ళి ఆలోచిస్తాను, మీరు పైన చూస్తారు కాబట్టి. సరే, ఇది చూద్దాం. ఏంటనంటే ఇక్కడ ఒక వివాదం జరిగితే పౌలు ఏమంటున్నాడనంటే, పౌలు బర్నబా ఉన్నారు, వాళ్ళు ఇంకా పెద్దలు అనేక మంది ఉన్నారు, వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. అయ్యా అపోస్తులు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తే విషయం ఏంటన్నది వాళ్ళు మాట్లాడతారు, చెబుతారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే మంచిది అని సలహా ఇచ్చారు. పౌలు ఏం చేశాడు? ఒరే నాకంటే వాళ్ళకి తెలిసిపోద్దా, నాతోటే దేవుడు స్వయంగా మాట్లాడాడు, నాకు స్వయంగా ఆయన నేర్పించాడు, నేను చెప్పేలేనా అని అంటాం మనం. కానీ పౌలు అలా అనలేదు. అక్కడికి వెళ్తే ఏం జరుగుతుంది? కలిసి నడుస్తారు. అక్కడికి వెళ్ళకపోతే ఏం జరుగుతుంది? వాళ్ళ బాధ వాళ్ళదైపోద్ది, వీళ్ళ బాధ వీళ్ళదైపోద్ది. బోధ మరిచిపోయి బాధలు మొదలెట్టుకుంటారు. నేడున్నటువంటి సంఘాల్లో లాగా బోధలు మానేసి బాధలు చెప్పుకుంటున్నారు కదా, అలాగా వీళ్ళు కూడా బోధ మరిచిపోయి బాధలు చెప్పుకోవడం మొదలెడతారు. కానీ వీళ్ళు బోధ చేయాలనుకున్నారు మనకులాగా. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే అపోస్తుల దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. నాకు తెలిసిన అనలేదు పౌలు, సరే అక్కడికి వెళ్దాం అని చెప్పి పౌలు బర్నబా మరి కొందరు కలిసి అక్కడికి వెళ్ళారు. అప్పుడు పేతురు గారు ఏం చెప్తే అది విన్నారు వీళ్ళు. అక్కడ పౌలేమే నేను అది అని చెప్పలేదు, కూర్చున్నాడు కింద మౌనంగా ఉన్నాడు. అయ్యా విషయం ఇది అని వాళ్ళకి చెప్పేసి సైలెంట్గా కూర్చున్నాడు. పేతురు ఏం చెప్తే దానికి వాళ్ళందరూ కూడా తలంచారు. కాబట్టి వీళ్ళు ఎక్కడున్నటువంటి అంతియోకయ యెరూషలేము చాలా దూరంగా ఉన్న ప్రాంతాలు. ఇక్కడ అంతియోకయ ఉంటే యెరూషలేము అలా కింద ఉంటాం. అలా దూరంగా నడిచో ప్రయాణం ఏదో రకంగా జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి సంఘం ఎక్కడున్నటువంటి సంఘం ఒక ఆలోచనలో ఉండడానికి గల కారణం ఏంటంటే, ఎక్కడున్న వాళ్ళు అక్కడున్న వాళ్ళకి లోబడి ఉన్నారు, వాళ్ళకి ఇచ్చే విలువ వాళ్ళకి ఇచ్చారు. కాబట్టి ఏం జరిగిందంటే ఆలోచన అంతా ఒక్కటైంది. విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ మనమందరం ఏకత్వం పొంది అని దేవుడు కోరుకున్నాడే. అది జరగాలంటే పౌలు ఇక్కడ తలంచాలి, అపోస్తుల మాట ప్రకారంగానే ఆయన నడాలి. ఏమంటే ఇక్కడ చాలామంది ఉన్నారు కాబట్టి తప్పలేదేమో పౌలు గారికి. ఇంకా బర్నబా గారు ఉన్నారు, చాలామంది పెద్దలు కనపడుతున్నారు అక్కడ. వాళ్ళందరూ మరి మాట్లాడుతుంటే పౌలు ఏం చెప్తాడో అంతమందిలో ఉన్నప్పుడు సరే అని ఉంటాడు, కానీ అతను లోపల ఏదో ఉండి ఉంటుంది అనుకుంటామేమో మనం. అలా కూడా అనుకోకుండా ఇంకొక ఛాన్స్ మనకి ఇస్తున్నాడు పౌలుని, ఇంకా మీరు బాగా పరిశీలన చేయండి అని. ఇది అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయం 21వ వచనం దగ్గర నుంచి మనం సందర్భం అర్థం కావడానికి చదువుదాం. 21వ వచనం దగ్గర నుంచి, అన్యజనుల్లో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదని, మన ఆచారం చొప్పున నడవకూడదనియు, నీవు చెప్పుట వలన వారందరూ మోషేని విడవవలనని నీవు బోధించినట్లు వీరు నిన్ను గూర్చి వర్తమానము విని ఉన్నారు. కావున మనమేమి చేయుదుము? నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు. ఇక్కడ కూడా పేతురు గారే మాట్లాడుతున్నారు. ఎవరితోటి? పౌలు గారితో మాట్లాడుతున్నారు. అయ్యా పౌలు గారు, మీరు చాలా అన్యజనుల ప్రాంతం వెళ్ళారు. అన్యజనుల ప్రాంతానికి యూదులు చెదిరిపోయారు.
యూదులు చెదిరిపోవడం వల్ల కొన్ని చోట్ల ఏం జరిగిందంటే యూదులు అన్యజనుల్ని పెళ్లి చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు తిమోతి ఎవరికి పుట్టాడు? తల్లేమో యూదురాలు, తండ్రి ఏమో అన్యుడు, అంటే గ్రీసు దేశస్థుడు. ఇలా కొన్ని సందర్భాలు జరిగినాయి అన్నమాట. ఇప్పుడు పౌలు గారు వెళ్తూ సంఘం కట్టినప్పుడు ఆ క్రమంలో ఆయన ఏం చెప్పాడంటే, అయ్యా మోషే గారు సున్నతి చేసుకోమని ఇచ్చాడు, కానీ సున్నతి అనేటువంటిది క్రీస్తు ప్రభు యొక్క జ్ఞాపకార్థం చూసినంతే. అది ప్రభుని యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మనం అందరం కూడా ఆ బాప్తిసం పొందడం ద్వారా ఆత్మ సంబంధమైన సున్నతి పొందిన వారమే దేవునితో కనెక్టివిటీ కోసం ఇచ్చింది. అది సున్నతి అనేటువంటి ఆచారం కనెక్టివిటీ అనమాట. దేవునికి నేను సంబంధిని అని చెప్పడానికి గుర్తు సున్నతి. ఇప్పుడు బాప్తిసమే దాని ప్లేస్లోకి వచ్చింది. సో ఇంక దాని యొక్క అంత ప్రస్తావన ఏం తీసుకురావడం అవసరం లేదు, దాన్ని బోధ చేశాడు అనమాట ఎవరో పౌలు గారు. ఈ బోధ మరి ఆ నోట మనం శుక్రవారం చెప్పుకున్నాం కదా, నోరు మారేటప్పటికి ఏమవుద్ది? చిన్న సీమటప్పకాయ పెద్ద ఆటం బాంబు అయిపోద్ది చివరికి వెళ్ళేటప్పటికి. నోరులు మారేటప్పటికి సీమటప్పకాయే బయలుదేరేటప్పుడు, కానీ చివరి నోటికాడికి వెళ్ళేటప్పటికి ఆటం బాంబు అయిపోద్ది. అలాగా యెరూషలేముకి వచ్చేసింది. పౌలు మనల్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాడు, దేవుణ్ణి దూషిస్తున్నాడు, ఇలా ఎన్నో సమాచారాలు వచ్చేసినాయి. అప్పుడు పేతురు గారు పౌలు గారితో చెప్తున్నారు, ఇలాగనే నీ గురించి ఇలా అనుకుంటున్నారు అబ్బాయి, నువ్వు వాస్తవమే చెప్తున్నావు, కానీ ఇక్కడ అది రూపు మార్చుకుంది, గెటప్ చేంజ్ చేసుకుని వేరే గెటప్లో యెరూషలేములో ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు వీళ్ళందరూ నిన్ను చూసి శత్రువుగా చూస్తున్నారు. ఎప్పుడు వస్తావా, ఎప్పుడు దొరికేస్తావా, ఎప్పుడు చంపేద్దామా అని చూస్తున్నారు. ఇప్పుడు మరి మనం ఏం చేద్దాం అన్నాడు. అప్పుడు పౌలు ఏమనాలంటే, నేను ప్రపంచం అంతా తిరిగి వచ్చాను, నా ముందు ఎవడో నిలవలేడు, నేను తొడగొట్టానంటే ఆ సౌండ్కి చచ్చిపోతాడు అనాల పౌలు గారు. కానీ పౌలు గారు అలాగే అనలేదు. పేతురు గారు ఏం చెప్తున్నారో వింటున్నారు అన్నమాట నోరు మూసుకుని. ఇప్పుడు పేతురు గారు మాట్లాడితే ఏమన్నాడంటే, కాబట్టి ఏమి చేద్దాం అంటే, నీ వచ్చిన సంగతి వారు తప్పక విందురు, కాబట్టి మేము నీకు చెప్పినట్లు చేయము అన్నాడండి. ఆ మాట మీరు చాలా అండర్లైన్ చేసుకోవాలండి. ఇక్కడ అపోస్తులు అన్నారు అంటే వాళ్ళ తరపు నుంచి పేతురు మాట్లాడుతూ, మేము నీకు చెప్పినట్లు చేయి. ఇక్కడ పౌలు గారిని ఇంకా ఎవరెవరో చూస్తూ ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు ఎవరో ఉన్నారన్నాక లేదు. ఇక్కడ పౌలు ఒకడే వచ్చాడు యెరూషలేము. పౌలు ఒకడే వచ్చేటప్పటికి అపోస్తులు చెప్తున్నారనమాట, నీ మీద ఇలాంటి ప్రచారం ఇక్కడ ఆల్రెడీ ఉంది, సో ఇప్పుడు నువ్వు మేము చెప్పినట్లు చేయి అన్నారు. నేను వెనకాల వచ్చినా నీకంటే ఎక్కువ సేవ చేశాను అనాల పౌలు. అన్నాడా? నేను వెనకాల వచ్చినా నీకంటే చాలా జ్ఞానం బోధించాను. నీవు ప్రభుని యేసుక్రీస్తుకి రాకముందు ధర్మశాస్త్రం గురించి నీకు ఏమైనా తెలిసేమో చెప్పు పేతురు. ఇవన్నీ వేయొచ్చండి, పౌలు వేయచ్చు. ఎందుకంటే పౌలు ధర్మశాస్త్రంలో నిష్ఠ సంపాదించినాడు, తన సమాన వయస్కులు అందరికంటే ఆధిక్యత నొందినాడు, పరిసయ్యుల గుంపులో శ్రద్ధగా పరిసయ్యులు ఆచరించే ఆచారాన్ని ఆ వ్యవహారాలని కొనసాగించినాడు. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే ప్రాణం తీయడానికి కూడా వెనకాడని ఒక వీరుడే ధర్మశాస్త్ర ప్రకారంగా, గప్పుడే ధర్మశాస్త్ర ప్రకారంగా. కానీ ఎంత జ్ఞానం ఉన్నవాడు, ఇన్ని తెలిసినోడు పేతురు ఎవరు అనుకుంటున్నారు? పేతురు బోధ చేస్తుంటే అప్పుడున్న సమాజం ఏమన్నా తెలుసండి? వాళ్ళనే, వాళ్ళు దేవుని మాటలు చెప్తుంటే ఒక పదం ఉపయోగించిందండి. ఏం పదం అనేది? ఏం తెలియనటువంటి వారిని పామరులు అంటారు కదా. పామరులు అంటే చదువు లేనోళ్ళు, జ్ఞానం లేనోళ్ళు, ఎవడో ఏదో చెప్తేనే కానీ వీళ్ళకి ఏం తెలియదు, వాడిని పామరుడు అంటారండి. పేతురు యోహానులు బోధ చేస్తుంటే అక్కడున్న సమాజం ఏముందంటే, వీళ్ళు విద్య లేని పామరులే, ఇంత పాండిత్యం ఎక్కడి నుంచి అంటే, విద్య లేని పామరుడు అంటే ప్రభుని యేసుక్రీస్తుకి వీళ్ళ కలగముందు ఏమి వాళ్ళకే తెలియదు, చేపలు పట్టుకోవడం అట్లా పేర్లు తప్ప. అదే కదండి, చేపలు పట్టుకోవడం తప్ప ఏం తెలదు. కానీ ఆ టైంకే పౌలు గారికి అన్నీ తెలుసు, సమస్త జ్ఞానం నేర్చుకున్నాడు ఆయన, ధర్మశాస్త్రం అంతా అవపోసన పట్టేశాడు ఆయన, గమనీయులు పాదాల దగ్గర కూర్చున్నాడు. ఇతన్ని మించినాడు ఎవడో లేడు ఇంకొక రకంగా చెప్పాలంటే. ఆ స్టూడెంట్స్ ఆ సర్కిల్లో పౌల్ని మించినోడు ఇంకెవరో, పౌల్ని మించినోడు కొట్టేవాడు లేరు. అంత గొప్ప జ్ఞానం సంపాదించిన పౌలు విద్య లేని పామరుడైన పేతురు చెప్తుంటే ఏమన్నాడనంటే, మేము చెప్పినట్లు, అదేనా, మేము నీకు చెప్పినట్లు చేయము అంటే ఏం చేశాడు పౌలు? అలాగే చేశాడు. అక్కడ చదవండి, మ్రొక్కుబడి ఉన్న 9 మనుషులు మా యొద్ద ఉన్నారు, నీవు వారిని వెంట పెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని వారు తలక్షౌరము చేయించుకున్నటకు వారి కయ్యడి తగులుబడి పెట్టుకొనుము,
అప్పుడు నిన్ను గూర్చి తాము వినిన వర్తమానము నిజము కాదని నీవు ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకొనిచున్నావని తెలుసుకుందురు అన్నాడండి. ఈయన ప్లాన్ చెప్పాడు అంతే. పేతురు గారు ఒక ఆలోచన చెప్పాడు. వీళ్ళు ఎలాగా గుర్రుగా చూస్తున్నారు నీ వైపు, సో ఆ కోపంలో వాళ్ళు నీ మీద ఏమైనా చేసే ప్రమాదం ఉంటుంది, సో నువ్వు కొంచెం ఇలాగ చేయి అని పేతురు గారు చెబితే, నువ్వు చెప్తే నేను చేయడం ఏంటి అనలేదు. అంటే పేతురు గారు ఆలోచన ప్రకారంగా పౌలు గారు నడుస్తున్నారు. కారణం ఏమిటంటే పేతురు గారికి పౌలు గారికి ప్రభువైన యేసుక్రీస్తు వారే జ్ఞానం ఇచ్చారు. జ్ఞానం ఇచ్చిన యేసు ప్రభు వారు ఒకడు కోరుకున్నాడు. ఆ కోరిక తీర్చడం ఇటు పేతురికి, అటు పౌలుకి, ఇటు నాకు, అటు మీకు అందరికీ కూడా ఇదొక బాధ్యతే. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయము 22 మరియు 23 వాక్యాలు చదివే ప్రయత్నం చేద్దాం. మనము ఏకమై ఉన్నలాగున, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునితో మాట్లాడుతున్నాడు. మనము అనగానే తండ్రి అయిన దేవుడు మరియు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని అనంటే అపోస్తలులు, వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చాను. వారందరూ కలిసి ఉండాలని నీవు నాకు ఇచ్చిన మహిమ నేను అపోస్తలులకి ఇచ్చాను. వారి యందు నేను, నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి అన్నాడండి. వారి యందు నేనును, నా యందు ఒక వ్యక్తి సంపూర్ణుడు ఎప్పుడవుతాడో ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, ఎప్పుడవుతాడట? తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి జ్ఞానం ఇస్తే లేదా వాక్ ఇస్తే, ఆ వాక్ని అపోస్తలులకి ఆయన ఇస్తే, అపోస్తలులు మనకిస్తే, ఆ లైన్లో ఎవరైతే కలిసి ఉంటారో వారు సంపూర్ణులు అవుతారట. మీరు వాక్యాన్ని చదివి అర్థం చేసుకోండి, నా మాట కాదు కానీ. తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారితో కలిసి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అపోస్తలులతో కలిసి ఉన్నారు. అపోస్తలులు సంఘంతో కలిసి ఉన్నారు. అందుకే పౌలు వెళ్ళి పేతురుతో కలిసి ఉన్నాడు. అలా కలిసి ఉంటేనే పేతురన్నా సంపూర్ణుడు అవుతాడు, పౌలన్నా సంపూర్ణుడు అవుతాడు, నేనైనా సంపూర్ణ అవుతాను, నువ్వైనా సంపూర్ణ అవుతావు. కలిసి ఉండకపోతే తండ్రితో కనెక్టివిటీ ఉండదు, ప్రభువైన యేసుక్రీస్తు వారితో కనెక్టివిటీ ఉండదు, అపోస్తలులతో ఉండదు. నీ అంతటి నువ్వు ఉంటావు, నీ దారి నీదే, నీ దారి నీదవుద్ది తప్ప ప్రభు కోరుకున్నటువంటి కోరికను నువ్వు తీర్చినవాడు అవ్వవు. వారి యందు నేనును, నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితవనియు నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించితవనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని అనడండి. ఇలా కలిసి ఉంటేనే నీ ప్రేమ నేను పొందుకుంటున్నాను, కలిసి ఉన్నాను కాబట్టి. వాళ్ళు నాతో కలిసి ఉన్నారు కాబట్టి నా ప్రేమను వాళ్ళు పొందుకుంటారు. ఇంక ఎవరైనా వారి మాట విన్నవారు ఉంటే వారు కూడా మన ప్రేమను అనగా తండ్రి ప్రేమను, ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమను, పరిశుద్ధాత్ముని ప్రేమను పొందుకుంటారు. ఈ కలయికలో లేకపోతే దేవుని ప్రేమ, ఆదరణ మనం ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం ప్రారంభంలో చదివేమా, అవి ఏమీ మనం పొందుకోలేం. వస్తాయి అని తెలుసు తప్ప అవి మన దగ్గర వరకు రావు. ఎందుకనంటే ఈ కనెక్టివిటీలో మనం లేం కాబట్టి. ఈ కోరినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు కొన్ని మాటలు చెప్తాడు. ఇదే యోహాను సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఒక మాట చెప్తాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనం దగ్గర నేను చదువుతున్నాను. నా అంతటా నేనేమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చున్నాను. నన్ను పంపిన వాని చిత్తం ప్రకారమే చేయగోరుదును కానీ నా ఇష్టం ప్రకారంగా చేయగోరను అన్నాడు. యేసుక్రీస్తు వారిలో ఒక నిశ్చయిత ఉంది. ఆయన శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనలో ఒక నిశ్చయిత ఉంది. ఏంటి? నాకు నచ్చినట్లుగా చేసుకుంటూ వెళ్ళిపోతాను అబ్బాయి, నా ఇష్టం అన్నాడా? ఆయన ఎక్కడా అనలేదు అలాగంటే తండ్రి వేరైపోను, కుమారుడు వేరైపోను. ఈరోజు మనల్ని కలిసి ఉండమని చెప్పడానికి సరిపోను. ప్రభు ఈరోజు మనల్ని కలిసి ఉండండి అని చెప్పడానికి సరిపోను. అందుకే ఆయన ఏమన్నాడంటే, నా ఇష్టం చెప్పున నేనేమీ చెయ్యట్లేదు, నా తండ్రి ఇష్టం చెప్పుననే నేను చేస్తున్నాను అన్నాడు. 8:28 కూడా చూద్దాం ఒకసారి. 8:28 ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయము 28లో 2వ భాగం చదువుతున్నాను నేను. నా అంతటా నేను ఏమీ చేయక
తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నాను అని మీరు గ్రహించుదురు అనడండి. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, నా అంతటా నేను ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు, నా అంతటా నేను ఏం చేయట్లేదు. 12:49 కూడా ఉంటుంది సేమ్ ఇలాంటి వర్సే. 12:49 ఇదే యోహాను సువార్త 12:49 కూడా సేమ్ ఇలాంటి వర్సే ఉంటుంది. ఏంటంటే, నా అంతటా నేను ఏమీ చేయక తండ్రి నాకు ఏమైతే చెప్పాడో దాన్నే నేను మీకు చేస్తున్నాను. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారికి అధికారం లేదా? ఆయనకి సామర్థ్యం లేదా? ఉంది. కానీ దాన్ని వినియోగిస్తే ఏమవుతుంది? ఏకత్వం పోయి భిన్నత్వం వస్తుంది. కానీ దేవుడు ఏనాడు భిన్నత్వం కోరుకోలేదు. ఒక్కడి నుంచి ఆలోచన రావాలి, ఆ ఒక్కడి నుంచే సమస్తము కట్టబడాలని కోరుకున్నాడు. అందుకే నోవహుకు ఆలోచన ఇచ్చాడు, అనేక జనాన్ని బయటకి ఇచ్చాడు. అబ్రహామును పట్టుకున్నాడు, అబ్రహాము నుంచి ఇశ్రాయేలీయులు అనేటువంటి అనేక జనాంగాన్ని ఇచ్చాడు. ఈరోజు సంఘాన్ని ఏర్పాటు చేశాడు, సంఘానికి శిరస్సుగా ప్రభువైన యేసుక్రీస్తును ఉంచాడు. ఆయన మనకు ఒక మార్గదర్శిగా ఆయన నిలబెట్టాడు. ఆయన మార్గదర్శిగా తీసుకున్న పౌలు కానీ పేతురు కానీ వారంతటి వారు ఏం చేయలేదు. చూడండి, పౌలుకి అన్నీ తెలుసు, కానీ తనంతటితో ఏమైనా చేయడానికి ప్రయత్నం చేశాడా? ఏదైనా వచ్చినప్పుడు కనెక్టివిటీ కోరుకున్నాడు. అంటే ఏకత్వాన్ని ఆయన వదులుకోనకి ఇష్టపడలేదు. నేను చేసుకోగలనండి, నాకు తెలుసు అండి అంటాం మనం. అన్నీ తెలిసిన పౌలు, అన్నీ తెలిసిన యేసు ప్రభువు శరీరధారిగా ఉన్నప్పుడు సైలెంట్గా ఉండి తండ్రి చెప్పినట్టుగానే చేస్తున్నాను అన్నాడు. తండ్రి చెప్పినట్టుగా చేస్తున్నానంటే మీరు నేను చెప్పినట్టుగా చేయాలని చెప్పడానికి అది. తర్వాత పేతురు అలాగే ప్రయత్నించాడు, తర్వాత పౌలు అలాగే ఉన్నాడు. వాళ్ళు అలా ఉన్నారు అంటే ఒక్కడి ఆలోచనలో వాళ్ళు నడిపింపబడ్డారు కాబట్టి వాళ్ళు ఏకత్వంగా మనకే కనిపించారండి. మనం ఏం చేసామంటే, ఇప్పుడు మనం కలిసి ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచించి మనకు వాక్యం నేర్పిన వారు కలిసి ఉండడానికి కారణం ఏంటో చూసాం. వాళ్ళందరూ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు లేరు. పౌలు తన ఇష్టం వచ్చినట్టు తాను లేడు, పేతురు తన ఇష్టం వచ్చినట్టు తాను లేడు. వీళ్ళందరూ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లేకుండా వీరందరూ యేసుప్రభుకి ఇష్టం వచ్చినట్టు ఉన్నారు. యేసుప్రభు తండ్రికి ఇష్టం వచ్చినట్టు ఉన్నాడు. కాబట్టి తండ్రి నుంచి ప్రభువు, ప్రభువు నుంచి అపోస్తులు, అపోస్తుల నుంచి పౌలు గారి నుంచి సంఘం కలిసి ఉండడానికి చక్కని బాట ఆనాడు వేసి ఉంచారు. ఈనాడు సంఘంలో ఉన్నటువంటి మనం ఇండివిజువల్గా విడిపోవడానికి కారణం ఎవరికి వాళ్ళు కలిసి ఉంటున్నాం దేవునితో. కానీ ఏ కుటుంబానికి ఆ కుటుంబం వేరుగా ఉంటూ అందరూ ఒక్క ప్రేమను కలిగి ఒక్క భావాన్ని కలిగి ఉండలేకపోవడానికి గల కారణం అందరూ ఒక్కరి నుంచి ఆలోచన తీసుకోకపోవడమే. మీకు ఒక విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు. ఏంటనంటే, ఇప్పుడు నా ఇంట్లో మీ ఇంట్లో ఏమైనా జరిగినప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తున్నావు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తే అది కుటుంబం అని పిలబడుతుందా? ఇప్పుడు మనకు కుటుంబం ఉంది కదా బయట. భర్త ఇష్టం వచ్చినట్టు భర్త పని చేసి, భార్యకి ఇష్టం వచ్చినట్టు భార్యకు పని చేసి, పిల్లలు ఇష్టం వచ్చినట్టు పిల్లలు పని చేస్తే అంతా అయిపోయిన తర్వాత అప్పులు భారం, బాధ, ఏడుపు తప్ప ఆనందం అనేది అక్కడేమీ మిగలదు. అందుకే ఏం చేస్తామంటే, పక్కోడైనా ఒక మాట చెప్తాడు, రే పెద్దోడు ఏం చెప్తున్నాడు అది అంటారు. ఉత్తినే అనరా మాట. చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచాడు కదా తండ్రి, ఏం చెప్తున్నాడు అది వింటే ఓ పద్ధతిగా వెళ్తుంది లైఫ్ అని అంటారు. అంటే మూర్ఖుడైనటువంటి యవనస్తుడు వినకపోవచ్చు, కానీ జ్ఞానం కలిగిన యవనస్తుడు అయితే వింటాడు. తండ్రి కష్టపడితేనే ఈరోజు ఆ స్థాయి వచ్చింది, నాకు ఈ గుర్తింపు వచ్చింది. ఆ తండ్రి వల్లనే కదా నా గుర్తింపు. నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళానా, బీసీ కాలనీకి వెళ్తే తాతయ్య వల్ల నా గుర్తింపు. ఇప్పుడు నేను కొత్తగా పాడేరు వెళ్ళాను, అక్కడ ఈయన వల్ల గుర్తింపు. ఆల్రెడీ ఈయన సాక్ష్యం వేసి వచ్చాడు అక్కడ, మొన్న వెళ్ళినప్పుడు తెలిసింది నాకు అది. అక్కడికి వెళ్తే నన్ను వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు, నా ముందు పని చేసిన ఈయన గొప్పతనం చెప్తున్నారు నాకు. వాళ్ళు నడిచి చేశాడు, నువ్వు బండి మీద వచ్చావు అంటున్నారు. వాళ్ళు వేసినటువంటి గుర్తింపుతో నేను నడుస్తున్నాను. నా అంతటి నేను బిల్డప్ ఇవ్వడానికే సరిపోను. ఆ గుర్తింపును కాపాడుకోవడమే నా పని. ఇది జ్ఞానం ఉన్నవాడు చేసే పని. ఇప్పుడు కుటుంబాలు ఒక తండ్రి ఆలోచనతోటి వెళ్తున్నప్పుడు అక్కడ అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయని చుట్టుపక్కల వాళ్ళు అందరూ అంటానే ఉంటారు. రే ఆ పెద్దోడు చెప్పినాడు. ఒకవేళ తండ్రి జ్ఞానంలో తక్కువ ఉన్నాడు అనుకోండి, ఆ కుటుంబంలో పెద్ద కుర్రాడు ఎవడో ఒకడు ఉంటాడు, కొంచెం చదువుకున్నవాడు, అన్నీ చక్కబెట్టేవాడు. వాడు చెప్తాడు, ఆ మాట ఫాలో అయితే అన్నీ చక్కగా జరుగుతాయని చుట్టుపక్కల వాళ్ళు చెప్తారు. ఎందుకే ఆడు వినకపోయినా చుట్టుపక్కల అంటారు. కారణం ఏంటంటే సక్రమంగా జరగాల కార్యక్రమం అని. ఇది బయట జరిగేది. ఇప్పుడు సంఘంలోకి వద్దాం. ఇది ఒక కుటుంబం. ఎవరిని బట్టి కుటుంబం? పరలోకమందున్న తండ్రిని బట్టి ఇది ఒక కుటుంబం. ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి ఇది ఒక శరీరం. తండ్రి కుటుంబానికి యజమాని, ఈ శరీరానికి తల ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన జ్ఞానమై ఉన్నాడు,
ఇప్పుడు ఆ తలగా ఉన్న ఆయన ఈ వ్యవస్థను అంటే సంఘమని ఈ వ్యవస్థను నడిపించడానికి ఒక చట్టాన్ని నడిపించేటువంటి పెద్దలను ఆయన ఏర్పాటు చేస్తారండి. ఏర్పాటు చేయలేదా? సువార్థికులు, బోధకులు, పెద్దలు వీళ్ళు ఎందుకున్నారు? నీ ఆలోచన అందరి ఆలోచన ఒక్క ఆలోచన చేయడానికి ఉన్నారు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పారిపో, నీకు నచ్చింది నువ్వు చేసుకో అని వదలడానికి కాదు. అప్పుడు మనమేం చేయాలి? సంఘంగా ఉన్నటువంటి విశ్వాసులు ఉన్నటువంటి మనమేం చేయాలి? ఎవరైతే మనకి బోధకుడై ఉన్నారో ఆయన ఆలోచనలో మన కార్యక్రమాలు చక్కబెడితే అందరూ ఒకే ప్యాటర్న్లో వెళ్ళవా? ఎందుకంటే ఈయన అందరికీ ఒకే సలహా ఇస్తాడు. ఇదిగో దైవికంగా ఈ కార్యక్రమం జరగాలంటే ఇలా జరగాలి అని ఒక ప్యాటర్న్ ఇస్తాడు. ఆ సహోదరికి వారి ఇళ్లలో జరిగేటువంటి కార్యక్రమాలకి ఒకే ప్యాటర్న్ ఉంటుంది. కారణం ఏంటంటే ఆయన తండ్రి ప్రభుని యేసుక్రీస్తు ఆ శిరస్సు అప్పగించిన బాధ్యత ఇక్కడున్న సువార్థికుడు నిర్వర్తిస్తాడు. వారి ఆలోచనను బట్టి ఒక్క నడవడిక అందరికీ నేర్పిస్తాడు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పారిపోయి నీకు నచ్చినట్టు నువ్వు చేసేసుకుంటే మరి ఒక కుటుంబం యొక్క విలువను కాపాడిన వ్యక్తులు అవుతావా? ఆ లోపమే ఉంది నేడు సంఘాల్లో. స్థానికంగా ఉన్న ఈ సంఘం అనే కాదు, సార్వత్రికంగా ఉన్న ప్రభు సంఘాలన్నింటిలోనూ కూడా ఈ లోపం ఉంది. అందరికీ ఇండివిజువల్గా తెలుసు, నా ప్రభు నాకు వాత్సల్యం చూపేవాడు, నా ప్రభు నాకు ప్రేమ పంచేవాడు, నా ప్రభు నన్ను ఆదరించేవాడు, నా ప్రభు నాకు స్వస్థత ఇచ్చేవాడు అని అందరికీ తెలుసు. ఇండివిజువల్గా మనం దేవునితో కనెక్ట్ అయి ఉన్నాం, కానీ ఒక కుటుంబంగా మాత్రం కనెక్ట్ అవ్వకపోతున్నాం. ఆ కుటుంబానికి వాళ్ళ శిరస్సుగా ఉండి భౌతికంగా నీకు కనపడడానికి ఒక సువార్థికుడిని నీ ముందు ఉంచాడు. ఆయన ఆలోచన బట్టి నువ్వు కార్యక్రమాలు చేసుకుంటే ఇక్కడ ధనాలు ఏమి ఇచ్చి పుచ్చుకునే పనులు ఏమి లేవు. ఇప్పుడు ఒక ఇంజనీర్కి ప్లాన్ చెప్పాలంటే వాడికి డబ్బులు ఇవ్వాలి. ఏమండి? డబ్బులు ఇస్తేనే ఇంజనీర్ ప్లాన్ ఇస్తాడు. ఏదైనా కార్యక్రమం చక్క పెట్టడానికి ఎవరినల్లా పిల్లాలంటే ఎందుకు భోజనం పెట్టడానికి కుర్రాళ్ళని పెట్టి బయట కుర్రాళ్ళు వాళ్ళకి ఒక 10,000 ఇస్తేనే కానీ క్యాటరింగ్ వాడు ఆ పెట్టడానికి రారాళ్ళు. కానీ ఇక్కడ అలాగేమున్నదే, ఈ కుటుంబం ఒకటే, ప్రభు ద్వారా దేవునికి కుటుంబంగా ఏర్పాటు అయ్యింది. ఇక్కడ తండ్రి స్థానంలో ఒక ఆయన నుంచున్నాడు ఈ కుటుంబానికి భౌతికంగా కనపడడానికి, సువార్థికుడు. అందుకే చాలామంది ఆత్మీయ తండ్రి అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఈయన ఆలోచన వినేవాడైతే పిల్లాలి, విన్నవాడు పిల్లనవసరం లేదు. అలాగా వీరి ఆలోచన బట్టి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ నడిస్తే ఒక్క ప్యాటర్న్లోనే వెళ్తాయి మన కుటుంబాల యొక్క ఆలోచనలన్నీ. అమ్మ మీరందరూ ఇంటికాడ కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలి సాయంత్రం అని చెప్తాడు ఈయన. పెట్టుకున్నాం అనుకో అదొక ముచ్చట, పెట్టుకోకపోతే విన్నోళ్ళు, పెట్టుకుంటే అదొక ముచ్చట. ఇక కొన్ని నేర్పిస్తాడు. అమ్మ మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీ మాటలో కానీ మీ ప్రవర్తనలో కానీ చాలా జాగ్రత్తగా ప్రభు కనపడేటట్లు ఉండాలి అన్నాడు. ఈయన తండ్రిగా నువ్వు భావిస్తే అవి నువ్వు చేయడానికి ఇష్టపడతావు, లేకపోతే నీ ఎక్సకాలు నీ హెచ్చులు నీయే. సంఘానికి కట్టబడిన వాళ్ళండి లోకంలో వాళ్ళు ప్రత్యేకంగా కనబడాలి అంతే. లోకంలోకి వెళ్ళినప్పుడు ఆ హెచ్చుల్లో ఎగసగాల్లో ఒకళ్ళైపోతే ఎలా? అవ్వకూడదు కదా. వాక్యం తెలిసినప్పుడు మారాలి. నేను ఇంకా మీకన్నా ఎక్కువే ఉన్నానేమో ఒకవేళ ఎక్సకాల్లోనూ హెచ్చుల్లోనూ ఇంకా చాలా వాటిల్లోనూ. వాక్యం తెలిసినప్పుడు నువ్వు సరిగ్గా మారకపోతే ఇంక నీకు వాక్యం ఏం తెలిసినప్పుడు? వాక్యం తెలిసినప్పుడు నువ్వు సరి చేసుకోకపోతే నువ్వేం వాక్యం నేర్చుకున్నట్లప్పుడు? కాబట్టి నీకు ఈ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ప్రభువుని అవమానపరిచినట్లే కదా. నీకు జ్ఞానాన్ని నేర్పుతున్నటువంటి దేవుణ్ణి, సంఘాన్ని నువ్వు లోకంలో అవమానపరుస్తున్నట్లే కదా. నీ ఇంటిని, నీ తండ్రిని, భౌతికంగా ఉన్నటువంటి నీ ఇంటిని, నీ తండ్రిని నువ్వు అవమానపరుచుకుంటావు. అలాగా నీ తండ్రిని నువ్వు అవమానపరుచుకుంటావా? శరీరాలకు తండ్రి అయిన వాడికి నువ్వు ఎంత విలువిస్తున్నావో ఆత్మలకి తండ్రి అయిన వాడికి నువ్వు అంత విలువ ఇవ్వకపోతే ఏం కోల్పోతావు తెలుసా? నిత్య జీవం కోల్పోతావు. శరీరాలకి తండ్రి అయిన వాడికి విలువ ఇవ్వకపోతే ఈ జీవితం మట్టుకి ఈ సమాజంలో గౌరవాన్ని కోల్పోతావు. ఆత్మలకు తండ్రి అయిన వానికి నువ్వు విలువ ఇవ్వకపోతే ఈ జీవితంలోనూ రాబోయే జీవితంలోనూ నీ జీవాన్నే కోల్పోతావు. ఇది అర్థం కావాలి నేడు సంఘానికి. ఇది అర్థమైతే ఒక్క భావము, ఒక్క ఆలోచన, ఒక్క తాత్పర్యంలోనికి వస్తావు. ఇవి నా అంతటి నాకు రావు. సంఘానికి తలగా ఒకరిని దేవుడు ఇక్కడ పెట్టాడు. అక్కడి నుంచి ఆలోచన తీసుకుంటే అన్నీ ఒక లైన్లోనే వెళ్తాయి. కృతజ్ఞత కూడిక ఇలా జరగాలి, వివాహమా ఇలా జరగాలి, ఇంకొక విందా ఇలా జరగాలి, ఇంకొక కార్యక్రమం ఇలా జరగాలని ఈయన ఒక ప్యాటర్న్ ఇస్తాడు నీకు. నీ ఇష్టానుసారంగా నువ్వు నిర్ణయాలు తీసుకుని చక్కబెట్టేసుకుంటే నీ దారి నీదైపోతుంది, దేవుని బాధ దేవునిది అయిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి సువార్థికుడు సంఘం పరిధిలో
వాక్యాన్ని మీరి దాటకుండా కాపాడుకోలేడా ఇక్కడ సంఘం పరిధిలో. కానీ నువ్వు ఇండివిజువల్గా ఇంటికాడ చేసే కార్యక్రమానికి నేను ఇన్వాల్వ్ అవ్వగలడా? నువ్వు ఆ ఛాన్సు ఇవ్వాలి. ఇదిగో నా ఆత్మీయ తండ్రి ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ, నాకు సువార్త చెప్పి ఆయన బోధించే ఆయనకు ఒక విలువిస్తే ఆయన ఒక మాట చెప్తాడు, దాని ప్రకారంగా వెళ్తే మా సంఘం అంతా గౌరవింపబడుతుంది, దేవునికి మహిమకరంగా మా కార్యక్రమం జరుగుతుందని నువ్వు ఛాన్స్ ఇస్తే సువార్తికుడు ఎంటర్ అవుతావు. నువ్వు ఛాన్స్ ఇవ్వకపోతే దేవుడే ఎంటర్ అవడు. అర్థమవుతుందా? ఒక విశ్వాస ఛాన్స్ ఇవ్వకపోతే దేవుడే ఎంటర్ అవడు నీ జీవితంలోకి. సువార్తికుడు వస్తాడా? రాడు. అది బలవంతం అవుతుంది. బలవంతం దేవుడు చేసేవాడు కాదు, బలవంతం చెయ్యమని దేవుడు చెప్పినవాడు కాడు. దేవుడు బలవంతం చేసేవాడు, చెయ్యమని చెప్పినవాడు అయితే నేడు సమాజం పాడైపోదు, దేవుడిని మరిచిపోయి ఎటువైపు వెళ్ళిపోతావు. ఎప్పటికప్పుడు చితగొట్టి జుట్టు ఇలా మెలేసి దేనికి దాన్ని కట్టేసిన దేవుడిని వదిలేళ్ళిపోతుంటే, కానీ చెప్పు వదిలేసాడు అంతే. నిర్ణయాలు లేవి. నువ్వు అవకాశం ఇస్తే వస్తాడు దేవుడు, నీ కార్యక్రమాలన్నీ చక్కబ. ప్రభుని యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఒకటి అన్నాడు మాట, భూమి మీద ఉన్నప్పుడు, నాకు చోటు ఇయ్యుడి అని. ఆయనకి చోటు ఇవ్వకుండా అప్పటికే వచ్చేసింది గొల్లుపెట్టి సమాజం అంతా. ఏడ్చేవారు, గొలమ అక్కడ ముత్తుకునేవారు, గోలెట్టేవారు, అది ఇది అని మాట్లాడేవారు, కామెడీ చేసుకునేవారు, అందరూ వచ్చేసారు. యేసుప్రభు ఇంకా రాలేదు, ఆయన వెనకాల వచ్చాడు. అప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, మొత్తం నిండిపోయారు, నాకు చోటేది, ముందు నాకు చోటిస్తే మీ కార్యక్రమం నేను చక్క పెడతాను అన్నాడు. ఆయనకి చోటిస్తే వస్తాడు. ప్రభు అనేంత వాడే నాకు చోటిస్తే వస్తానన్నాడు. సువార్తికుడు ఎంతటోడు? నువ్వు అవకాశం ఇస్తేనే నీ కార్యక్రమాల్లోకి చొరవ తీసుకుంటాడు. నువ్వు అవకాశం ఇవ్వకపోతే నీ దారి నీదైపోద్ది. ప్రార్థన ఎట్టాలంటే ఆ ప్రార్థన టైంకి వస్తాడు, ప్రార్థన ఎడేసి మరి వదిలేయాలి కదా అంటే వదలడానికి వీలు లేదు. ఒక మూర్ఖుడే మారతాడేమో అని సువార్తికుడు సాత్వికమైన మనసుతో వాడి గురించి కనిపెట్టాలని చెప్తుంది వాక్యం. నువ్వు యాకోబు పత్రిక చదివితే అక్కడ సువార్తికుడు లక్షణాలు ఆయన బోధిస్తాడు. కొన్ని విషయాలు మనం చాలా క్షుణ్ణంగా ఆలోచించాలి. ఏదో ఉడుకుపోతానంతో మాట్లాడితే వాక్యం అర్థం కాదు మనకి. ఇక్కడ ఒక మాట చదువుతాను, ఆగండి, అది కూడా దేవుని వాక్యంలో చూపిస్తాను మీకు. పిలిపిలు రాసిన పత్రిక ఎంత చదివాం కదా, కిందన ఉంటుంది. పిలిపిలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 2వ అధ్యాయము పిలిపిలు రాసిన పత్రిక 4వ వచనం చదివాము కదండి అందాక. 3వ వచనం చదవండి. ఏమన్నాడంటే 2 నుంచి చదువుతున్నాను నేను. ఏక భావం గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సు ఉంచుచు నా సంతోషము సంపూర్ణము చేయడి. కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమయూ చేయక వినయమైన మనస్సు గలవారే ఒకరికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోండి. ఇక్కడ వినయమైన మనసు లేకపోతే మిగిలిపోయేదేటి? కక్ష ఉంటే ఏమొస్తుంది తెలుసా అండి? బోధ రాదండి, పాపం బాధ వస్తుంది. ఏమండి? కాబట్టి మనం కక్షలు లేని మనుషులుగా ఉంటే బోధ చేసుకోగలుగుతాం. కక్షతోటి ఉండిపోతే పాపం ఉడికిపోయి బోధలు పక్కకు పోయి బాధలు ముందుకి వచ్చి పాపం ఎదటున్న వాళ్ళందరికీ బాధలు చెప్పడానికే సరిపోతుంది టైం అంతాను. బోధ ఇంకెప్పుడు నేర్పిస్తావు? కాబట్టి మనం బాధలు మానేసుకుని బోధలు చెప్పుకుందాం. ప్రభు బోధ చేశాడు, అపోస్తులు బోధ చేశారు, వాక్యాన్ని అనుసరించి నడవాలని నేడున్న మనకు నేర్పారు. కాబట్టి వాక్యపు వెలుగులో ప్రతిదాన్ని పరిశీలన చేస్తే సంఘం ఏమిటో, దాని కార్యక్రమాలు ఏంటో, నువ్వు అవకాశం ఇస్తే ఎలా జరుగుతుందో, అవకాశం ఇవ్వకపోతే ఎలా జరుగుతుందో అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఒక తండ్రిగా ఒక సువార్తికుడు ఉన్నాడు. నువ్వు అవకాశం ఇస్తే ఒక ప్యాటర్న్లో వెళ్తాయి అన్నీ, నువ్వు ఇవ్వకపోతే నీ ఇష్టానుసారంగా వెళ్తాయి. ఇంకా నువ్వు అన్నీ పొందుకుంటున్నాననే భ్రమలో ఉంటావు. కానీ కుటుంబం అనేటువంటి ఈ వ్యవస్థకి ఇంకా నువ్వు కట్టుబడి మాత్రం లేవని గుర్తుపెట్టుకో. అలా కుటుంబం అనే ఈ వ్యవస్థకు నువ్వు కట్టుబడి ఉండాలంటే ఈ ప్యాటర్న్లో ఉండాలి. తండ్రికి కుమారుడు లోబడినట్లు, కుమారుడికి అపోస్తులు లోబడినట్లు, అపోస్తులకి సంఘం లోబడినట్లు నేడు సువార్తికుడికి సంఘం విలువిచ్చేదిగా ఉండాలి. అందుకే ఆయన విశ్వాసాన్ని చెప్పి ఆయన్ని మీరు ఏం చేయాలి? అనుసరించాలి. ఆయన విశ్వాసం ఒకటి ఉంటుంది నీకు బోధించేవాడికి. హెబ్రీ పత్రిక చివరి అధ్యాయంలో చెప్తాడు, నీకు బోధించేవాడికంటూ ఒక విశ్వాసంతో ఒక స్థాయి ఉంటుంది. ఆయనకి ఒక ఆధారంతో కూడినటువంటి నిరీక్షణ ఉంటుంది బోధించేవాడికి. ఆ విశ్వాసాన్ని నువ్వు అనుసరించగలుగుతావు. ఆ మాటకు నువ్వు విలువిస్తే అంతా ఒక లైన్లో వెళ్తుంది. నీ ఇష్టానుసారంగా నువ్వు నిర్ణయాలు తీసుకుంటే ఒక లైన్లో వెళ్ళవు. ఎక్కడైతే వెళ్తుంది ఇండివిజువల్గా నీ ఇంటికాడ చేసుకునే దానికి సువార్తికుడు ఇన్వాల్వ్ అవ్వలేడు. నువ్వు అవకాశం ఇస్తే అవుతాడు. ఎక్కడైతే నువ్వు అవకాశం అవసరం లేదు, ఎందుకంటే ఇది సువార్తికుని యొక్క ఆధీనంలో సంఘం ఉంటుంది. కాబట్టి దీనికి దానికి వ్యత్యాసం ఉంది. ఏది ఏ పరిధిలో ఆలోచించాలో ఆ పరిధిలో ఆలోచిస్తే మనకు కొంచెం అర్థం అవుతుంది. లోపల ఉడికిపోతే బయటకు ఏమీ అర్థం కాదు. మరి ఉడికిపోవడం మానేస్తే కొంచెం వాక్యం అర్థం అవుద్దని నా విన్నపం అన్నమాట అండి. కాబట్టి మనం వాక్యాన్ని నేర్చుకుందాం,
బోధనని ప్రపంచానికి కాకుండా ముందు సంఘానికి ఇచ్చి సంఘాన్ని బలపెడదాం. సంఘం ద్వారా ప్రపంచాన్ని ప్రభునందు స్థిరపెడదాం. ఇది క్రైస్తవుడు చేయవలసినటువంటి ముఖ్యమైన పని, విధి. ఏకత్వం నాకు నీకు ఉండాలనంటే ఈ తలలో ఉన్నటువంటి ఆలోచన మనం తీసుకోవాలి. ఆ తల ఇక్కడున్న సువార్థికుడికి నేర్పిస్తాడు, ఈ సువార్థికుడు మనకే అందిస్తాడు. కాబట్టి ఇది ఫాలో అయితే మనకి మంచిది. ఫాలో అయితేనే ఆనాడు నోవాహు కుటుంబం వృద్ధి చెందింది, తర్వాత అబ్రహాం కుటుంబం వృద్ధి చెందింది. ఈనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘం ఎంత విస్తరించడానికి గల కారణం ఆ సువార్తలో ఏకీభవించడం వల్లే. పౌలంతటోడే పేతురు దగ్గర తల ఉంచాడు. కారణం ఏకీభవించాలి అంటే ఒక్క మాట మీదే వెళ్ళాలి. నాకు తెలుసులే అని అనుకుంటే పౌలు అలా పోను, పేతురు ఎలా పోను. ఈరోజు పౌలు నేను క్రీస్తును బోలి నడిచినట్లు మీరు నన్ను బోలి నడండి అని చెప్పడానికే సరిపోను. ప్రపంచాన్ని సృష్టించినటువంటి ప్రభుని యేసుక్రీస్తు వారు తండ్రికి లోబడ్డాను అన్నాడు. నాకు అన్నీ తెలుసులే అని అంటే మీరు కలిసి ఉండండి అని చెప్పడానికి ఆయన సరిపోను. కాబట్టి ఇవన్నీ ఆలోచిద్దాం. మనల్ని ఒకసారి బేరీ వేసి పరిశీలన చేసుకుందాం. మనం ప్రభుతో కలిసి ఉందాం, సువార్థికుడిగా ఉన్నవానికి విలువిద్దాం. మన కార్యక్రమాలు ప్రభు మహిమ కొరకు జరిగిందాం. లోకంతో మనకి సంబంధం లేదు, లోకాన్ని మార్చడమే మన యొక్క విధి. జాగ్రత్తగా ఉందాం, వాక్యాన్ని నేర్చుకుందాం, దేవుడిచ్చిన సమయాన్ని దేవుని కొరకే వినియోగిద్దాం. మనందరం కూడా జాగ్రత్తగా విశ్వాసంలో ముందుకు కొనసాగుదాం. దాని మీ అందరికి కూడా నా వందనాలు.